ఆయన నామానికి మహిమ కలుగును. ఆయన నామానికి హల్లెలూయా హల్లెలూయా. మనం ఇప్పుడు ముగింపులో ఉన్నాం. ఒక వ్యవసాయకుడి యొక్క పని ఆ యొక్క పొలంలో ముగించబడి అతడు ధాన్యముతో ఇంటికి వెళ్ళే సమయంలో ఎలాగైతే ఉంటాడో ముగింపులో, అదేవిధంగా మనం కూడా ఇప్పుడు ముగింపు సమయంలో ఇప్పుడు ఆయన తన చేట తీసుకుని ఆయన గోధుమలను పొట్టుని ఆయన చెరిగి గోధుమలను ఆయన కొట్టులో పోసుకుని ఆ యొక్క పొట్టుని ఆయన కాల్చివేసేటువంటి సమయము. అందుకని ఇది అంతం అంటారు, ముగింపు అంటారు. ఆయన యొక్క కార్యములు ఆ చివరి కార్యమని, ఆ పొలములో వ్యవసాయకుడి యొక్క చివరి కార్యం ఏమిటంటే, చివరి పని ఏమిటంటే అతడు ధాన్యమును కొట్టులోనికి చేర్చు, పొట్టుని కాల్చివేయడం అంటే చేటతో ఆయన చెరిగి అక్కడ ఆ చెరగడం ద్వారా గోధుమలు పొట్టు అవి తేటపరచబడతారు. గోధుమలేవో పొట్టేవో. అలాగే ఈ దినము తేటపరచుడని కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఆయన ముగింపులో ఆయన గోధుమలని ఈ యొక్క తెల్లవారుజామున తన కొట్టులోనికి చేర్చుకునేవాడుగా ఆయన ఉన్నాడు. వేయన పాలన పొట్టు అంటే జీవము లేనివి, పనికిరానివి, అది పొట్టు లాంటి మనుషులు వాళ్ళందరూ కూడా ఆయన ఏం చేస్తాడంటే కాల్చి వేస్తాడు. కాబట్టి పిల్లారా, మనము ఈ చివరి సమయంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనము నేర్చుకున్న వర్తమానం ఏంటంటే, గొప్పవాడు తన గొప్పతనమును రుజువు చేసుకునే సమయం. గొప్పవాడు తన గొప్పతనమును రుజువు చేసుకునే సమయం. చూడండి, గొప్పవాడు తన గొప్పతనాన్ని, తన బలాన్ని, తన జ్ఞానాన్ని, వీటన్నిటిని కూడా ఆయన రుజువు చేసుకునేటువంటి సమయం. ఆయన తన గొప్పవాడిని అని ఆయన రుజువు చేసుకునేటువంటి సమయం. చూడండి, మనము 1వ యోహాను 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు సర్వశక్తివంతుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక వారు లోక సంబంధులైనట్లు మాట్లాడతారు. లోకము వారి మాట విను. మనము సర్వశక్తిమంతుని సంబంధులము. సర్వశక్తిమంతుని ఎరిగిన వాడు మన మాట విను. సర్వశక్తి సంబంధి సర్వశక్తిమంతునికి సంబంధి కానివాడు మన మాట వినుడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మయేదు భ్రమపరచు ఆత్మయేదు తెలుసుకొనుచున్నాము. ఆయన హల్లెలూయా హల్లెలూయా. చూడండి, చిన్నపిల్లలారా మీరు సర్వశక్తిమంతుని సంబంధులు. ఎందుకంటే బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, చిన్న బిడ్డల వంటి వారిదే ఆయన రాజ్యం అని వాక్యం చెప్తుంది. చిన్న పిల్లలు అనగా నేర్చుకునేటువంటి స్వభావం కలిగిన వారు, ఆయన మీద ఆధారపడేటువంటి వారు. మాకు అన్నీ తెలుసని మాట్లాడేవాళ్ళు కాదు. మాకు అన్నీ తెలుసని మాట్లాడేవాళ్ళు వాళ్ళు మాట వినరు. కనుక చిన్నపిల్లలు అనగా నేర్చుకునేటువంటి వారు, వాళ్ళు సర్వశక్తివంతుని యొక్క సంబంధులు. కాబట్టి చిన్నపిల్లలారా అంటున్నాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే ఆయన లోక జ్ఞానులకు వివేకులకు ఆయన మరుగు చేసి తన
వాక్యంలో ఉన్నటువంటి మర్మంగా ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళకి అలా మరుగుగానే ఉన్నాయి. ఎవరికి లోక జ్ఞానులకు వివేకుడికి. కానీ పసి పిల్లల వంటి వారికి, అంటే చిన్న బిడ్డల వంటి వారికి ఆయన బయలుపరుస్తాడని వాక్యం చెప్తుంది. కాబట్టి చిన్న పిల్లల వంటి వారే ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తారని మనం ఎరిగి ఉన్నాం. అయితే ఇక్కడ పిల్లారా, చిన్నపిల్లలారా, మీరు సర్వశక్తిమంతుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. చూడండి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు. చూడండి, మనం ఆయన ఆలయమై ఉన్నామని, పరిశుద్ధాత్మ యొక్క ఆలయమై ఉన్నామని. ఆ గొప్పవాడు ఎవరనంటే, నీవు నామములో బాప్తిజం పొందినప్పుడు వరముగా ఆ గొప్పవారిని నువ్వు పొందుకున్నావు. ఆయనే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మగా ఆయన ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి ఆయన ఆయన గొప్పవాడు. ప్రపంచంలో గొప్పవాడు ఎవరున్నారు అంటే ఆయనే. ఆయన కంటే గొప్పవాడు మరి ఎవరును లేడు. ఆయన గొప్పతనం ఏమిటో రుజువు చేసుకునేటువంటి సమయం వచ్చినప్పుడు రుజువు చేసుకునేవాడు ఆయన. ఆయన గొప్పవాడు. అందుకనే సర్వ సృష్టికర్త అబ్రాహాముతో ఉన్నవాడు, ఇస్సాకుతో ఉన్నవాడు, యాకోబుతో ఉన్నవాడు, ఇశ్రాయేలుతో ఉన్నవాడు, 7 అపోస్తులతో ఉన్నవాడు, 7 సంఘకాలములో 7 దూతలతో ఉన్నవాడు. సర్వ సృష్టికర్త అంటే పక్షులని, జంతువులని, చెట్లని, భూమిని, సూర్యుని, ఆ యొక్క ఆ జలచరములను, ఆ నక్షత్రాలు, ఇవన్నీ సృష్టించినటువంటి సృష్టికర్త. అందువల్ల ఆయన గొప్పవాడు. ఆ గొప్పవాడు ఎక్కడ ఉన్నాడనంటే చిన్న పిల్లలలో ఉన్నాడు. ఆయన చిన్న పిల్లలు అనగా దీనత్వం కలిగిన వారు, తమను తాము తగ్గించుకునేటువంటి వారు, నేర్చుకునేటువంటి స్వభావం కలిగిన వారు. అందుకనే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దీనత్వం కలిగిన వారు, దీనత్వం అంటే విధేయత, లోబడే స్వభావం కలిగిన వారు. వారు ఏదైనా చెప్పినప్పుడు లోబడతారే తప్ప అది అలా కాదు, ఇది ఇలా కాదు, ఇది అలా కాదు అని మనుషుల దగ్గర గొప్పలు అనిపించుకోవాలని, జ్ఞానవంతులు అనిపించుకోవాలని నలుగురిలో లేచిపోతూ ఉన్నారు చాలా మంది. అది కాదు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, ఆత్మ విషయములు అనగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు వాక్యానికి నీవు విధేయత చూపిస్తావు. కాబట్టి దీనులు అంటే చిన్న బిడ్డల వంటి వారు. దీనత్వము కలిగిన వ్యక్తి నేర్చుకుంటాడు. దీనత్వము లేకుండా గర్వము కలిగిన వ్యక్తి తను తాను హెచ్చించుకొని నాకు తెలుసు, అన్నీ తెలుసు అని అతను ఏం చేస్తాడనంటే నేర్చుకునే స్వభావాన్ని కలిగి ఉండడు. కాబట్టి అలాంటి వారిలో ఆయన నివసించడు. కానీ దీనత్వము కలిగిన వారిలో తను తాను తగ్గించుకొని లోబడే స్వభావం కలిగిన వారు. అందుకని మీరు ఒకరికొకరు మీరు లోబడి ఉండని వారు. నేను ఆవిడ కంటే నేను గొప్ప, ఈయన కంటే నేను గొప్ప, ఆయన కంటే నాకు ఎక్కువ తెలుసు, ఈయన కంటే నాకు ఎక్కువ బాగా తెలుసు అని నేను అనిపించుకోవాలి అని అనుకొని ఆ విధముగా ఉండేటువంటిది కాదది. నీవే నాకు లోబడాలి, నీవే నాకు లోబడాలి అనేది కాదది. అది లోబడే స్వభావం కలిగేటువంటిది. కాబట్టి దీనత్వం కలిగినటువంటి చిన్నపిల్లల వంటి వారికి ఆయన రాజ్యం అని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి చిన్న పిల్లలలో ఆ దీనత్వం కలిగిన వారు ఆ గొప్పవాడు నివాసం చేస్తారు. తను తాను హెచ్చించుకునే వారిలో ఆయన నివాసం చేయడు, గర్విష్ఠుల్లో ఆయన ఉండడు. అందుకని చిన్న పిల్లలారా, మీరు సర్వశక్తిమంతుని సంబంధులు. సర్వశక్తిమంతుని సంబంధులు గర్విష్ఠులు కాదు, తమను తాము హెచ్చించుకునే ఆ పరిశీలు లాంటి వారు కాదు. కానీ చిన్న పిల్లలు అంటే దీనత్వము కలిగిన వారే సర్వశక్తిమంతుని యొక్క పిల్లలు. అందుకని మెసేజ్ చూడండి, ఆయన దీనుడుగా భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన గొప్పవాడే, సృష్టికర్తే. ఆయన
భూమి మీదకి వచ్చినప్పుడు ఒక గొర్రె పిల్లగా ఆయన భూమి మీదకి వచ్చాడు. లోక పాపమును మోసుకొని గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక గొర్రె పిల్ల. అయితే ఆయన గొప్పవాడే, గొప్పవాడే. ఆయన చూడండి ప్రియులారా, నా యందు తండ్రియు తండ్రి యందు నేనును ఏకమై ఉన్నామని చెప్తూ ఉన్నాడు. అంటే ఆయనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. ఆయనలో ఒక గొప్పవాడు ఉన్నాడు. ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనమైన బైబిల్ చెప్తా ఉంది. ఆయనలో గొప్పవాడు ఉన్నాడు. అందుకని నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడు. కాబట్టి ఆ గొప్పవాడు లోకంలో ఉన్నవాడు అందరికంటే కూడా ఆయనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన పరిశుద్ధాత్మ పౌరులే ఆయన మీదకి ఆ పరిశుద్ధాత్మ రావడం అనేది జరిగింది. ఆయన బాప్తిజం పొందినప్పుడు, ఆయన ఒడ్డుకొచ్చినప్పుడు. కనుక ఆయనే గొప్పవాడు, పరిశుద్ధాత్మ. అందుకనే ఆయన చిన్న పిల్లల వలె లేకపోతే దీనుడుగా ఆయన కనబడవచ్చు, కానీ ఆయన పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఆయన. అందుకని పరిశుద్ధాత్మ ద్వారానే ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఆత్మ గనుక అనుంది. తండ్రి ఆత్మ గనుక అంటే తండ్రి అంటే ఆయన తండ్రిని ఆయనతో నివసిస్తూ ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ ఆయనలో నివాసం చేస్తాడు. అందుకనే సర్వశక్తిమంతుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. ఆత్మై ఉన్న ఆయన తన కార్యమును జరిగించుకోవడం కోసము, తను ఏమై ఉన్నాడో రుజువు చేసుకోవడం కోసము ఒక శరీరం అవసరమైనది. కాబట్టి ఆ ప్రేమను చూయించాలంటే ఒక శరీరం అవసరము. ఆత్మగా ఉంటే అది సాధ్యము కాదు. అందుకనే ఆయన ఒక కన్యకైనటువంటి గర్భం, ఆ కన్యక ద్వారా ఆ గర్భములో నుండి ఆయన బయటకు వచ్చి ఆయన తన ప్రేమను ఆయన చూయించాడు. ఆయన ఏ విధంగా గొప్పవాడో ఆయన రుజువు చేసుకున్నాడు. ఆయన చనిపోయిన వారిని లేపాడు, కుంటివారు కన్నులు ఆయన తెరిచాడు. ఆయన ఆ యొక్క కుంటివారు స్వస్థపరచబడ్డారు. లేకపోతే అనేక కార్యములు ఆయన హృదయ రహస్యాలు చెప్పాడు. ఆ విధంగా గొప్ప కార్యములు జరిగించడం ద్వారా, ఎందుకంటే గొప్ప వ్యక్తి ఎవరనండి చూడండి, మనుషులకు అసాధ్యమైన వాటిని జరిగిస్తేనే ఆ వ్యక్తి గొప్పవాడు. అందుకనే నమ్ముడు నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమేమో గాని సర్వశక్తిమంతుడికి సమస్తము సాధ్యమే. అందుకనే మనుషులకు అసాధ్యమైన వాటిని ఆయన జరిగించగలిగిన వాడు. ఆయన గొప్పవాడు. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు కాదు, గాని తగిన సమయములో తన గొప్పతనమును ఆయన రుజువు చేసుకునేటువంటి సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన కాబట్టి ఇశ్రాయేలు మధ్యకు వచ్చాడు. ఆయన చాలా సామాన్యంగా కనబడుతున్నాడు. కానీ ఆ రోజుల్లో అపరిచయులు, ఆ సద్దుకైలు, ఆ ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా చూడడానికి గొప్ప ధనము కలిగి, గొప్ప ఆస్తులు కలిగి, గొప్ప పేరు కలిగి వాడు గొప్పవారుగా కనబడుతూ ఉన్నారు. కానీ ఈయన వచ్చినప్పుడు ఈయన లోకరీతిగా ఏ గొప్ప ధనవంతుడు కాదు, ఆయన ఆస్తిపరుడు కాదు, ఆయన యొక్క లోకరీతిలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి కాదు. ఆయన ఏ గొప్పవాడుగా కాకుండా చాలా బలహీనుడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన ఏ ఎన్నిక లేని వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన కానీ ఆయన సామాన్యమైన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఆయనలో గొప్పవాడు ఉన్నాడు. ఆయన అందుకనే నా తండ్రి చూయించిన ప్రకారము నేను వాటిని చేయించున్నాను. పరిశుద్ధాత్మను బట్టి, పరిశుద్ధాత్మ. ఎందుకంటే మనకు ఒక ఛాయగా ఉండడానికి ఆయన వచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడో ఆయన చూయించడానికి, నేర్పడానికి ఆయన శరీరమును ధరించుకుని ఉన్నాడు. ఆయన శరీరంలో కనబడుతూ ఉన్నాడు, గాని ఆయనలో గొప్పవాడు ఉన్నాడు. ఆయనే
పరిశుద్ధాత్మ. అందుకని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అంటే ఆయనే పరిశుద్ధాత్మ. బైబిల్ ఆ విధంగా చెప్తుంది, మెస్సీయే పరిశుద్ధాత్మ అని బైబిల్ చెప్తాం. కానీ ఆయన శరీరములో ఆయన ఉన్నాడు పరిశుద్ధాత్మగా. కాబట్టి పిల్లారా, అందుకనే ఆయన గొప్పవాడు. అందుకని పరిశుద్ధాత్మ కలిగిన వారు అందరికంటే కూడా గొప్పవాడు. పరిశుద్ధాత్మ కలిగిన వారు అందరికంటే, లోకంలో ఉన్న వారందరికంటే కూడా గొప్పవాడు. అందుకని పరిశుద్ధాత్మ ఆయన కలిగి ఉన్నాడు. అందుకని పరిశుద్ధాత్మ గొప్పవాడు. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదని వాక్యం చెప్తా ఉంది. ఆయన చాలా సామాన్యమైన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అతని కనీసము ఆయన ఒక యూదుల రాజు అని బైబిల్లో చెప్పబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన రాజుగా ఏమాత్రం కూడా ఎన్నిక చేయడానికి ఆయన ఏమాత్రం కూడా కనబడడం లేదు, గొప్ప వ్యక్తిగా కనబడడం లేదు. కానీ ఆయన రాజే. ఆ సమయంలో తన గొప్పతనమును ఆయన బయలుపరుచుకుంటూ వచ్చాడు, తెలియజేసుకుంటూ వచ్చాడు. ఒక సమయంలో పేతురుని, యోహానుని, యాకోబుని ఏకాంతముగా ఒక పరిశుద్ధ పర్వతం మీద తీసుకుని వెళ్ళాడు. ఆ పరిశుద్ధ పర్వతం మీద తీసుకుని వెళ్ళి ఆయన గొప్పవాడిని రుజువు చేసుకున్నాడు. అసలైన రూపాన్ని ఆయన ప్రదర్శించాడు, ఆ మహిమ శరీరాన్ని ప్రదర్శించాడు. ఆయన గొప్పవాడు. ఆయనే తుఫాను ఆయన గద్దించాడు. ఆయన మోషే కాలంలో ఉన్నవాడు, ఏలియా కాలంలో ఉన్నవాడు, దానియేలు కాలంలో ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, ప్రతి కాలంలో ఉన్నవాడు. ప్రపంచంలో ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరు. ఆయనే సర్వశక్తి, ఆయనే ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆ గొప్పవాడు ఆయనలో ఉండాలి, యోహానులో ఉండాలి. ఆయన్ని కొంత భాగాన్ని, ఆత్మలో కొంత భాగాన్ని యోహానుకి ఇచ్చాడు. ఆయన ఆత్మలో కొంత భాగాన్ని ఆయన 7 సంఘకాలంలో ఇచ్చాడు. ఆ విధంగా ఆయన పరిశుద్ధాత్మ కలిగిన పరిపూర్ణమైనటువంటి సర్వశక్తిమంతుడు. ఆయన చిన్న పిల్లవాడి వలె అనగా సామాన్యంగా కనబడుతూ ఉన్నాడు, కానీ గొర్రె పిల్లవలే దినత్వంతో కనబడుతూ ఉన్నాడు. కానీ ఆయన వారి సృష్టికర్త, వారి పరిపాలకుడు, వారి నాయకుడు, వారి రాజు, వారి రక్షకుడు ఆయనే. అయితే ఆయన సామాన్యతలో తను తాను ఆయన మరుగు చేసుకుని ఉంటాడు. ఆయన సామాన్యతలో తను తాను ఆయన మరుగు చేసుకొని ఆ విధంగా ఉన్నాడు. కానీ ఆయన ఏమైనాడు చెప్పండి? గొప్పవాడు. ఆయనే సృష్టికర్త. ఆదియందు వాక్యముండెను, వాక్యము ఆదియందు వాక్యముండెను, వాక్యము సర్వశక్తిమంతుడు యందు ఉండెను, ఆ వాక్యమే సర్వశక్తిమంతుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చి నివసించి వాక్యం చెప్తా ఉంది. ఆయనే శరీరధారిగా వచ్చాడు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు అంటే గొప్పవాడు. ఆయన చనిపోయిన వారిని ఆయన లేపినవాడు. ఒక సమయం వచ్చినప్పుడు ఆయన మరణమును జయించి తిరిగి లేచినవాడు. అంటున్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఆయన కాబట్టి పిల్లారా, ఆయన లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఆయన లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఆయన ఒక సమయంలో ఆయన సామాన్యముగా ఉన్న దానిని బట్టి ఆయన ఆ లేఖనము నెరవేర్చబడు నిమిత్తమై, ఎందుకంటే లేఖనాలు నెరవేర్చడానికి ఆయన వచ్చాడు కాబట్టి ఆ లేఖనములను బట్టి, ఆ నెరవేర్చబడవలసిన ఆ లేఖనాలను బట్టి ఆయన గొర్రె పిల్లగా ఆ విధంగా కనబడుతూ ఉన్నాడు. ఆయన్ని సిలువ వేశారు. ఆయనకి ఏం చేశారు చెప్పండి? సిలువ వేశారు. ఆల్రెడీ ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు, కొడా దెబ్బలతో కొట్టారు, వాడు చేయవలసినవి చేశారు, చివరికి సిలువ వేశారు. ప్రక్కలో బండితో పొడిచేశారు. ఆయన మరణించాడు. ఇతడు బలహీనుడు, మరణించాడు, ఇంక ఇతడు తిరిగి లేవడు అనుకున్నాడు. ఇతడు గొప్పవాడేమి కాదు, గొప్పవాడు కాదు. కాబట్టి అతను మనం సిలువ వేసినా సిలువ వేయించుకున్నాం.
అతడు ఏమీ చేయలేకపోయాడు. అతడు బలహీనుడు. అతడు యూదుల రాజునని చెప్పుకున్నాడు, ఆ యొక్క ఇజ్రాయేలు విమోచకుడని చెప్పుకున్నాడు. కానీ ఈయన బలహీనుడు అనుకున్నారు. అందరూ కూడా ఆయన బలహీనుడు అనుకున్నారు, గొప్ప వ్యక్తి కాదనుకున్నారు. ఓ ఆదివారం వచ్చింది, అదే 8వ దినము, తెల్లవారుజాము వచ్చింది. ఓ 3వ దినం వచ్చింది. ఆ సమయంలో ఓ ఆ గొప్పవాడు తన గొప్పతనమును రుజువు చేసుకున్నాడు. ఆయన హల్లెలూయా. ఏ విధంగానంటే ఓ ఆ యొక్క శరీరము, ఆ మృతతుల్యమైనటువంటి స్థితికి వచ్చిన ఆ శరీరము మరలా మహిమ శరీరములోనికి మార్పు చెందింది. ఎవరు చేశారు ఈ కార్యం అంటే ఓ పరిశుద్ధాత్మ యొక్క పని. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క పరిశుద్ధాత్మ గొప్పవాడు. అతడు శిలువ దెబ్బల చేత, ఏమండి, ఆ ముళ్ళ కిరీటము చేత, ఆ గాయాల చేత శరీరము, ఆ కొడా దెబ్బలతో ఆ శరీరము నలిగిపోయి మాంసం ముద్దగా మారినప్పటికీ దానిని మరలా ఇంతకు ముందున్న శరీరము కంటే గొప్ప శరీరముగా చేయగలిగిన గొప్పవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆ శరీరమును మహిమ గల శరీరములోనికి మార్చి, అందుకది మనుషులకు అసాధ్యము కావచ్చు, సర్వశక్తిమంతునికి సమస్తము సాధ్యమే. అందుకే లోకములో ఉన్నవారి కంటే, ఈ శరీరము కంటే, ఈ శరీరంలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఈ శరీరమును మీరు జయించి ఉన్నారంటున్నాడు ఆయన. హల్లెలూయా. లోకమనగా ఈ శరీరమే. కాబట్టి ఆ గొప్పవాడు ఎవరిలో ఉండడో అలాంటి వారి శరీరము మార్పు చెందదు. అందుకని లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక, ఈ శరీరంలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఆ గొప్పవాడే ఆ శరీరమును మార్చగలడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఒక సమయం ఉంది, ఆ సమయంలో దాన్ని ఆయన జరిగిస్తాడు. ఆ విధంగా ఆయన తన గొప్పతనాన్ని, ఆ గొప్పవాడు తన గొప్పతనాన్ని ఆయన ఆ యొక్క పునరుద్ధానము ద్వారా రుజువు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నన్ను చంపినప్పటికీ నేను తిరిగి బ్రతకగలను. ఇక మరి అన్నాడు కూడా మరణమును చూడు. ఆయన 40 దినముల వరకు ఆయన కనపడుతూ వచ్చి ఆ తర్వాత పైకి వెళ్ళిపోయాడు. అందుకనే చాలా మంది పునరుద్ధానం చెందారు బైబిల్లో, కానీ వాళ్ళు మరణించారు. తర్వాత లాజరు ఉన్నాడు, పునరుద్ధానం చెందాడు, మరణించాడు. కానీ మెస్సీయ అయినట్లయితే మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు. ఏలియా ఆ విధంగా కొనుక్కోబడ్డాడు, ఆయన మరిస్తాడు. ఆరోగ్య ఆ విధంగా కొనుక్కోబడ్డాడు. కాబట్టి పిల్లారా, ఆ యొక్క గొప్పవాడు నీలో ఉన్నప్పుడు నువ్వు జయిస్తావు. ఎందుకంటే ఇప్పుడు కావలసింది జయం ఏమిటి చెప్పండి? ఏ ఫిలిస్తీన్లు జయించడమో, లేకపోతే కానానులో ఉన్న వారిని జయించడమో, లోకంలో ఉన్న వారిని జయించడమో, వారిని వీరిని జయించడమో కాదు. అవి జయించే సమయం కాదు, ఆ యుద్ధాల సమయం ఇది కాదు. ఇప్పుడు నువ్వు జయించాల్సింది ఏమిటంటే నీ శత్రువు నీ శరీరమే. దానిని జయించే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మర్త్యమైన శరీరము అమర్త్యమైన శరీరముగా మార్పు చెందే సమయం ఇది. కాబట్టి అది చేయగలిగిన గొప్పవాడు పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆ శరీరమును మారుస్తాడు, అందువల్లనే రూపాంతరపరుస్తాడు. అందుకనే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ శరీరము పిల్లారా కేవలం నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని ఆయన మహిమ శరీరంగా మార్చగలిగాడు.
హల్లెలూయా. పరిశుద్ధాత్మ వాక్య ప్రకారంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ నీలో నివాసం చేస్తాడు. నీవు వాక్యాన్ని మీరిపోయిన పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. మరలా నువ్వు ఆయన ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ పౌరం మరలా నీ మీద రాలుతుంది. అందుకని పౌరం ఎప్పుడు కూడా గొర్రె పిల్ల మీదే, దీనుల్లోనే పరిశుద్ధాత్మ పౌరం నివసిస్తుంది. కానీ ఆ దీనత్వం లేని వారిలో, ఆ గర్విష్ఠుల్లో తను తాను హెచ్చించుకొని నీవు ఇతరుల గురించి ఎప్పుడైతే తృణీకరిస్తావో అప్పుడు ఆ పౌరం ఎగిరి నీలో నుండి బయటికి వెళ్ళి, నీలో అసూయ ఉన్నప్పుడు, ద్వేషం వచ్చినప్పుడు, నీలో క్రోధం వచ్చినప్పుడు, కక్ష వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా లోకాశ వచ్చినప్పుడు, ధనాపేక్ష వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఆ నీ శరీరం అనే గూటిలో నివసించడానికి ఇష్టపడదు. అది వాక్య వ్యతిరేకమైనది నీలో రాగానే అది బయటికి ఎగిరిపోతుంది. ఆయన పరిశుద్ధాత్మే. అందుకని వాక్యం పట్టుకున్నప్పుడే ఆ పౌరం నీ మీద రాలుతుంది, నీ మీద నిలిచి ఉంటుంది. అవి విడిచిపెట్టినప్పుడే, లోకాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో, అసూయ ద్వేషం ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు పరిశుద్ధాత్మ నీలో నివాసం నీలో ఉంటాడు. ఆ గొప్పవాడు నీలో నివాసము చేస్తూ ఉంటాడు. నీ ఇష్టం వచ్చినట్లుంటే కాదు. పరిశుద్ధాత్మ నీలో లేకపోయినట్లయితే ప్రమాదమై విడిచిపెట్టబడతావు. అందుకని ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించవలని వాక్యం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన తగిన సమయం వచ్చినప్పుడు తన యొక్క గొప్ప బలాన్ని ఆయన రుజువు చేసుకున్నాడు. ఆయన హల్లెలూయా. మనము బైబిల్లో మోషేను గురించి మనం చూస్తూ ఉంటాం. మోషేలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయనే మెస్సయ్య, ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే ఎలోహిం. అగ్ని పొదలో ఆ మోషేని దర్శించిన వాడు ఆయనే. ఆ యొక్క గొప్పవాడు మోషేలో ఉన్నవాడు. మోషే గొప్పవాడుగా కనబడకపోవచ్చు. అతడు ఐగుప్తునంతటిని కూడా విడిచిపెట్టేసి అతడు ఏమీ లేనివాడుగా కనబడవచ్చు. అతడు ఏమీ లేనివాడుగా ఉండొచ్చు. ఆ యొక్క ఐగుప్తు దేశము వాడు గొప్ప గొప్ప కోటలు కలిగి, గొప్ప గొప్ప ఆస్తులు కలిగి, ధనము కలిగి, పేరు కలిగి, ఐగుప్తు యొక్క జ్ఞానము, ఐగుప్తు యొక్క చరిత్ర, ఐగుప్తు యొక్క జ్ఞానము ఇవన్నీ వాళ్ళు ఎరిగి గొప్పవాడుగా పిలువబడుతూ ఉన్నారు. ఈనాడు లోకం ఏమంటూ ఉంటుందంటే సైంటిస్ట్ గొప్పవాడు ఉంటుంది. ఈ లోకము ఇంజనీర్ చాలా గొప్ప అంటది. ఈ లోకము ప్రొఫెసర్ చాలా గొప్ప అంటది. ఈ లోకము ఆ కాలేజీ చాలా గొప్ప, అది లోక జ్ఞానము చాలా గొప్ప. లేకపోతే అతను చాలా గొప్ప బోధకుడు, బాగా మంచి సబ్జెక్టులన్నీ బాగా చెప్తాడు, అతను మంచి తెలివైన వాడు. ఇదాన్ని లోకము గొప్పవాడని చెప్పొచ్చు. కానీ వీళ్ళందరికంటే గొప్పవాడు పరిశుద్ధాత్మ. ఇవన్నీ నీ దృష్టి గొప్పగా కనపడవచ్చు, కానీ పరిశుద్ధాత్మే గొప్పవాడు, ఇవి కాదు. అందుకని పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తికి వాక్యమే గొప్పగా కనపడుతుంది. లోకంలో ఏది కూడా గొప్పగా కనపడుతుంది. అందుకని అతడు వాక్యము కోసము నిలబడతాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడతారు. లోకము వారి మాట వినును, మనం సర్వశక్తిమంతుని సంబంధులము. సర్వశక్తిమంతుని ఎరిగిన వాడు మన మాట వినును. సర్వశక్తిమంతుని సంబంధి కాని వాడు మన మాట వినడు. కాబట్టి మనము సర్వశక్తిమంతుని యొక్క మాట ప్రకారం మనం నడుస్తున్నాం. దీనిని బట్టి పరిశుద్ధ, ఎందుకంటే ఇక్కడ చూడండి, దీనిని బట్టే సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో. కాబట్టి ఈనాడు ప్రపంచంలో అనేక మందిలో పనిచేస్తున్న బ్రహ్మపరచు ఆత్మ చాలా గొప్ప కనబడుతుంది. సంఘాలు చాలా గొప్ప కనబడుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా ఆ యొక్క ఐగుప్తు అది ఒక మతశాఖ సంబంధమైనదిగా ఉందన్నమాట, అన్ని సంబంధమైనది. అది చాలా గొప్పగా కనబడతా ఉంది. అది సర్వశక్తిమంతుని సంబంధమైనది కాదని. సర్వశక్తిమంతుని సంబంధి అయిన వాడు సర్వశక్తిమంతుని మాట
వింటాడు. అందుకనే ఇక్కడ వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. వారు లోక సంబంధులైనట్టుగానే, అందుకనే హృదయం నిండిందాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటది వారి నోరు. నీ హృదయంలో ఆ గొప్పవాడు ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు హృదయం వాక్యంతో నిండి ఉంటుంది కాబట్టి వాక్యము గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అందుకనే పరలోక సంబంధి అయిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ మాట వింటాడు. అక్కడ కానాను సంబంధమని ఇశ్రాయేలు ఉన్నారు. ఆ ఇశ్రాయేలు మధ్యకు మోషే పంపించబడ్డారు. అందుకని అక్కడ భ్రమపరచు ఆత్మ కలిగిన వారు ఎవరు? సర్వశక్తిమంతుల సంబంధులు ఎవరో? వాగ్దాన సంబంధులు ఎవరో? ఆ గొప్ప పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఆ మోషే వచ్చినప్పుడు ధ్యానపరచబడిపోయింది. అందుకనే ఆ యొక్క ఫరోలో ఉన్న వారి కంటే, లేదా ఐగుప్తు దేశంలో జనుల్లో ఉన్నటువంటి ఆత్మ కంటే, ఆ భ్రమపరచు ఆత్మ కంటే మోషేలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ గొప్పవాడు. ఆ గొప్పవాడే ఐగుప్తు మీదకి తీర్పులు తీసుకుని వచ్చాడు. ఆ గొప్పవాడే ఐగుప్తు నుండి బయటకు రావడం అనేది అసాధ్యమైన పని. ఎందుకంటే ఇజ్రాయిలు బలహీనులు, ఆస్తిపరులు కాదు. వాళ్ళకి ఆ యొక్క లోక బలము, లోక జ్ఞానము, లేకపోతే లోక సంబంధంగా అలాంటిది ఏమీ వారికి లేదు. గొప్పవారు కాదు వాళ్ళు లోకరీతిగా. కానీ ఐగుప్తులో ఉన్నటువంటి వారందరూ కూడా గొప్పవారు. ప్రపంచంలో ఆ రోజుల్లోనే ఐగుప్తు గొప్ప దేశముగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి దేశం. ఆ కాలంలో పిల్లారా, ఓ మోషేలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడే లోకరీతిగా గొప్పతనం కలిగినటువంటి వారి నుండి ఇశ్రాయేలును బయట తీసుకొచ్చాడు ఆయన. ఓ మోషే దగ్గర డబ్బు ఉన్నదానిని బట్టి, ఆస్తి ఉన్నదానిని బట్టి, ఆస్తి డబ్బు విస్తారంగా ఖర్చు పెట్టి ఆ యొక్క ఐగుప్తుని ఇశ్రాయేలు బయటకు తీసుకుని రాలేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారానే బయటకు వచ్చారు. పరిశుద్ధాత్మ ద్వారానే మోషే పలికినప్పుడు అక్కడ అక్కడ పిల్లారా ఏమి జరగాలో ఆ తీర్పులన్నీ జరిగాయి. నీరు రక్తంగా మార్చబడింది, వడగండ్లు కురిశాయి, కప్పలు, రకరకాలు. ఎవరు? మోషే చేయలేదు. మోషేలో ఉన్న గొప్పవాడు చేశాడు ఆయన. మోషే తీసుకొని రాలేదు. మోషేలో ఉన్న గొప్పవాడే ఐగుప్తు నుండి ఇశ్రాయేలు అట్టి గొప్ప కార్యాలు చేసి తీసుకుని వచ్చాడు. ఆ గొప్పవాడు తన గొప్పతనమును ఆ ప్రదర్శించవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన ప్రదర్శించాడు. ఆయన విమోచన సమయం వచ్చినప్పుడు, విమోచించబడుకు ఒక సమయం ఉంది, ప్రతిదానికి ఒక సమయం కలదని బైబిల్ చెప్తా ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన మోషేను ఉపయోగించుకొని, ఆ గొప్పవాడు మోషేలో ఉన్నాడు, ఆ గొప్పవాడు మోషేలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గొప్పవాడు మోషేలో ఉండి ఆ ఇశ్రాయేలుని బయటకు తీసుకుని వచ్చాడు. ఆ బయటకు తీసుకుని రావడానికి ఒక శరీరం కావాలి కాబట్టి, మాట్లాడుకు ఒక నోరు కావాలి కాబట్టి, ఆ దానికోసమే మోషే యొక్క శరీరం ఆయన ఉపయోగించుకున్నాడు. ఆయన మరుస్తాడు. సర్వశక్తిమంతుడు కనుక మోషేని ఉపయోగించుకోకపోతే మోషే నిస్సహాయుడే. అతడు గొప్ప వ్యక్తి కాడు. సర్వశక్తివంతుడే గొప్పవాడు. మనలో ఉన్నవాడు గొప్పవాడు. నీవు గొప్ప, నేను గొప్ప అనేది కాదు, కానీ ఆయనే గొప్పవాడు. అందువల్ల ఆయన కంటే నేను గొప్ప, ఈయన కంటే నేను గొప్ప, ఆవిడ కంటే నేను గొప్ప ఏమీ లేదు. పరిశుద్ధాత్మ ఒక్కొక్క రకంగా ఉపయోగించుకోవడం ద్వారానే ఆయన. కాబట్టి మోషేలో ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ కాలంలో ఆయన తన గొప్పతనమును చూడండి. ఇశ్రాయేలు వస్తూ ఉన్నారు,
వెనక ఐగుప్తు సైన్యం వస్తా ఉంది. చాలా బలమైన సైన్యం, గొప్ప సైన్యము. వాళ్ళు మంచి ఆయుధాలు కలిగి ఉన్నారు, రథాలు కలిగి ఉన్నారు, చాలా వేగంగా వస్తా ఉన్నారు. లోక జ్ఞానానికి సంబంధించిన అన్ని వాళ్ళకు ఉన్నాయి. కానీ వీళ్ళకి ఎలాంటి ఆయుధాలు లేవు, ఎలాంటి రథాలు లేవు, ఏమీ లేవు, ఖడ్గాలు లేవు, ఏమీ లేవు. బలహీనులుగా ఉన్నారు, లోకరీతిన బలహీనులు. అయినప్పటికీ వారిలో నివసిస్తున్న వాడు గొప్పవాడు. ఫరో రథముల నుండి, ఫరో ఖడ్గముల నుండి, ఫరో సైన్యము నుండి, ఫరో యొక్క జ్ఞానము నుండి, ఐగుప్తు జ్ఞానము నుండి, అన్నిటి నుండి కూడా రక్షించగలిగిన సమర్థుడు ఆ గొప్పవాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి. వాళ్ళు అనుకోవచ్చు మమ్మల్ని నుండి తప్పించుకొని పోవడం అసాధ్యం మీకు. ఫరో అనుకొని ఉండొచ్చు, ఎందుకంటే మాకు రథాలు ఉన్నాయి, మంచి గుర్రాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, మంచి శరీర దారుఢ్యం కలిగిన మంచి సైన్యం ఉన్నారు, వాళ్ళు ఎంతమందినైనా చంపగలరు, కాబట్టి మా నుండి మీరు తప్పించుకొని వెళ్ళడం అసాధ్యమని వాళ్ళు అనవచ్చు. కానీ వీళ్ళారా సర్వశక్తి మంత్రికి అది సాధ్యమని వాళ్ళు ఎరగలేదు. ఇశ్రాయేలు అనుకుని ఉండొచ్చు, ఓ వాళ్ళని మనం జయించడం కష్టము, వాళ్ళని అవిశ్వాస ఆ విధంగా మాట్లాడుతుంటాడు, వారిని ఎదుర్కోవడం మనం కష్టము, ఆ యొక్క ఐగుప్తు సైన్యము మన ప్రాణాలు తీసేస్తారు, మనం చంపేస్తారు. కారణం ఎందుకంటే ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఐగుప్తు సైన్యం ఉన్నారు. ఇక మనం ప్రాణాలు పోయినట్టే, మన ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే, మన యొక్క శరీరాలు ఇక్కడే సమాధి చేయబడతాయి. లోక జ్ఞానాన్ని బట్టి ఐగుప్తును చూసి ఆ విధంగా మాట్లాడుతుంటాడు అవిశ్వాసి. అవిశ్వాసికి లోకము గొప్పగా కనబడతా ఉంటుంది, దాన్ని ఎదుర్కోవడము అది అసాధ్యం అనుకుంటా ఉంటాడు అవిశ్వాసి. విశ్వాసి ఐగుప్తు సైన్యములో ఉన్నవారి కంటే, ఫరోలో ఉన్నవారి కంటే నాలో ఉన్నవారు గొప్పవాడు, ఆరాధించినవాడు గొప్పవాడు. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. నీకేదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్లు చెప్తారు ఇది జరగదు, ఇది కష్టము, ఇది అవ్వదు, ఇది వస్తే ఇక ప్రాణాలు పోవడమే, ఇక బ్రతకడం కుదరదు అని డాక్టర్ అనవచ్చు. లేకపోతే నీ స్నేహితులు అనొచ్చు. ఒక అవిశ్వాస ఆ విధంగా మాట్లాడతాడు. లోక జ్ఞానం కలిగి, లోక పుస్తకాలు చదివి, లోకములు అవి ఇవి చదివి, లోకములో అలాంటివి ఎప్పుడు కూడా వచ్చిన ఆ వ్యాధులు వచ్చినప్పుడు ఎవరు బాగుపడినట్టు లేవు, స్వస్థపరచబడిన ఆధారాలు లేవు, కాబట్టి నీవు బ్రతకవు అనొచ్చు. కానీ ఓ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు నీలో ఉన్నప్పుడు, ఆయన నిన్ను దర్శించినప్పుడు, ఆయన నీకు ప్రత్యక్షమైనప్పుడు, ఓ ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు కనుక అన్ని వ్యాధులు ఆయన స్వస్థపరచు యావేను నేనే, ఆయన నామమున హల్లెలూయా హల్లెలూయా. అట్టి విశ్వాసము ఈనాడు నువ్వు కలిగి ఉండాలి. ఎత్తబడు విశ్వాసం. నీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి ఆనాడు ఆ యొక్క ఐగుప్తు సైన్యము ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా అవి బాగా మేత వేసి అవి ఎంతో బలమైనటువంటి గుర్రాలుగా ఉన్నప్పటికీ కూడా ఐగుప్తు సైన్యము, ఆ గుర్రాలు, ఆ ఫరో ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా మోషే చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు చూస్తున్న ఐగుప్తులు మరి ఎన్నడూ మీరు చూడరు, భయపడవద్దు, మన పక్షముగా ఆయనే యుద్ధం చేస్తారు, మీరు భయపడవద్దు, మీరు సందేహించవద్దు. విశ్వాసి ఆ విధంగా మాట్లాడతాడు. విశ్వాసి ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. అవిశ్వాసం అయినట్లయితే నీకు ఇది వచ్చిందా, ఇలాగైతే కష్టం, అలాగైతే కష్టం అంటాడు. కానీ విశ్వాసం అయినట్లయితే నువ్వు నమ్ము. మోషే అదే చెప్తున్నాడు, మీరు ఓడకు నిలిచి చూడండి, మీరు విశ్వాసంతో ఉండండి అంటే. ఎందుకంటే ఆయన కార్యం జరిగించుకోవాలంటే విశ్వాసమే
ప్రాముఖ్యమైనది. విశ్వాసం ద్వారానే ఆయన తన కార్యాలను ఆయన జరిగిస్తాడు. అవిశ్వాసిగా ఉన్నట్లయితే ఆ ఎర్ర సముద్రము చేరదు. కాబట్టి విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి సర్వశక్తిమంతుడు అప్పుడు తన కార్యమును ఆరంభించాడు. ఆ గొప్పవాడు ఆయన ఎర్ర సముద్రము కంటే గొప్పవాడు. ఆయన ఎర్ర సముద్రము కంటే ఆయన గొప్పవాడు. ఆ యొక్క సముద్రమును చీల్చివేశాడు. ఆ యెహోషువ కాలంలో యెహోషువలో ఉన్నవాడు గొప్పవాడు. సూర్యుడా నిలిచిపో, చంద్రుడా నిలిచిపో అనగానే అవి నిలుపు చేయబడ్డాయి. హల్లెలూయా. యెహోషువ గారు గొప్పవాడు, యెహోషువలో ఉన్నవాడు గొప్పవాడు. అక్కడున్న ఆ అన్య జనుల కంటే కూడా, అన్య రాజుల కంటే కూడా, అన్య ప్రజల కంటే కూడా యెహోషువలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడే ఆ సూర్యుని నిలుపు చేశాడు. ఎందుకనంటే ఆయన దాన్ని నిలుపు చేయగలిగిన శక్తి ఏ సైంటిస్ట్కి లేదు. భూమిని తిరగకుండా ఆపగలవా? చంద్రుడిని తిరగకుండా ఆపగలవా? నువ్వు ఆపలేవు. కానీ ఆయన ఆపగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీవు బలహీనుడుగా ఉంటే ఆయనకు అసాధ్యం ఇది అనిపిస్తేమో కానీ ఆ గొప్పవాడు నీలో ఉన్నప్పుడు, ఆ గొప్ప శక్తివంతుడు నీలో ఉన్నప్పుడు, ఆ సర్వశక్తిగా నిన్నవాడు నీలో ఉన్నప్పుడు ఏది కూడా అసాధ్యముగా కనపడదు. ఈ కొండను వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే నువ్వు సందేహింపక అది జరుగునని చెప్పాడు ఆయన. ఆ గొప్పవాడు నీలో ఉన్నప్పుడు నీ విశ్వాసముతో చెప్పే, విశ్వాసముతో పలికే మాటలు ఆ శక్తి ఉంటుంది. ఆ గొప్పవాడు నీలో ఉన్నప్పుడు ఆ మాటలో ఆ శక్తి ఉంటుంది. దాన్ని ఆయన జరిగిస్తాడు. ఆయన జరిగించగలిగినటువంటి సమర్థుడు. అప్పుడు పిల్లరా, అందుకని యెహోషువలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకనే లోకంలో ఉన్నవారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మీరు వారిని జయించి ఉన్నారు. కాబట్టి ఏమి భయపడవలసిన పని లేదు. చూడండి, ఆ యొక్క ఎర్ర సముద్రం నుండి బయటకు వచ్చారు, ఆ శత్రువు నశించారు. అదే విజయం. ఆయన అతన్ని చంపడమే, శత్రువుని చంపడమే విజయము. విజయమందు మరణం మృంగివేయబడమే అదే రూపాంతరం అని బైబిల్ చెప్తుంది. దావీదు ఉన్నాడు. దావీదు ఒక సామాన్యమైన వ్యక్తి. అతడు గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. సామాన్యమైన వ్యక్తి. అతడు గొప్పవాడు కాదని, అతడికి ఏమి చదువు రాదని, అతడు ఏ పాఠశాలకు కూడా ఇతడు పనికిరాడని, ఇతడు గొర్రెలు కాయడానికి తప్ప దేనికి పనికిరాడు, ఇతడు మిలిటరీ ట్రైనింగ్ కానీ ఏ ట్రైనింగ్ అయినా కూడా ఇతడు పనికిరాడు. మిగతా వాళ్ళందరినీ చక్కగా పనికొచ్చారు కాబట్టి సౌరాల దగ్గర చక్కగా ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇతడు దేనికి పనికిరాడు, గొప్పవాడు కాదు. ఎందుకంటే ఇవి బాగా చదివితే గొప్పవాడు అంటుంటారు మనుషులు. మంచి మంచి ర్యాంకులు వస్తే గొప్పవాడు అంటారు మనుషులు. మంచి మంచి మార్కులు వస్తే గొప్పవాడు అంటారు మనుషులు. ఇవి కాదు. ఇవి నీకు ఈ విద్య అనేటువంటి లోకంలో నీకు ఒక భోజనాన్ని కడుపుని పెట్టొచ్చేమో, కడుపు నింపొచ్చేమో, సుఖభోగాలు ఇవ్వచ్చేమో, కానీ లోకంలో విలాసవంత జీవితాన్ని నీకు ఇవ్వచ్చేమో, కానీ ఒక్కరితో నీవేమీ రక్షించలేవు. విజయాన్ని ఇవ్వలేవు. ఆత్మీయంగా విజయానికి ఇవి సహాయపడవు. ఇవి ఆటంకమే కాదు. అందుకనే విద్య అనేటువంటిది సర్వశక్తిమంతుడికి దూరం చేస్తారన్నమాట. అందుకనే విద్యావంతులు అనేక మంది ఆయన నమ్మరు. అందుకే సర్వశక్తిమంతుడు లేడు, సైన్సే దేవుడు అంటున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి పిల్లల ఆనాడు దావీదుని వారు ఆ విద్యను నమ్ముకొని అది గొప్ప అనుకొని, ఇతడు దేనికి పనికిరాడు అనుకొని ఆ దావీదుని తీసుకుని వెళ్ళి గొర్రెల దొడ్డిలో పడేశాడు. అతడు సామాన్యమైనటువంటి వ్యక్తి. కానీ సామాన్యుడిని శరీరంలో సర్వశక్తిమంతుడు తలదాచుకొని ఉన్నాడు. ఆ గొప్పవాడైన అతడు ఏమి గొప్పవాడు కనబట్టలేదు.
గొప్పోళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎవరు గొప్పోళ్ళు అనరు, వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు గొప్పోళ్ళు అనరు. మీకు ఆ యొక్క పెద్ద పెద్ద ఆఫీసులో ఉండి 7 నెలలు ఆడిస్తూ ఉంటే చాలా గొప్ప అంటారు, ఏసీ రూమ్లో కూర్చుంటే చాలా గొప్ప అంటారు, కారులో తిరుగుతుంటే సోఫా చాలా గొప్ప అంటుంటారు. పశువు గొర్రెలు కాస్తుంటే ఎవరు గొప్ప అదవుతుందండి, ఎవరు అనరు. అలాంటి సామాన్యమైనటువంటి ఆ దావీదులు సర్వశక్తిమంతుడు నివాసం చేస్తాడు. ఆ సమయంలో ఫిలిష్తీయులతో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధ సమయంలో సౌలు రాజుతో పాటు దావీదు యొక్క సహోదరులు కూడా వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు దావీదు అక్కడికి వెళ్ళక ముందే అక్కడ యుద్ధ రంగంలో ఈ తంతంతో జరుగుతూ ఉంది. అక్కడ గొల్యాతు ఉన్నాడు, గొల్యాతు ఇక్కడ సౌలు రాజు. చూడండి, సౌలు రాజు పరిశుద్ధాత్మ లేనివాడు, పరిశుద్ధాత్మ లేనివాడు. ఎందుకంటే అతడిలో గొప్పవాడు లేడు, సర్వశక్తిమంతుడు లేడు. అందుకనే పరిశుద్ధాత్మ గనక అతడిలో గనక ఉన్నట్లయితే దావీదు వలె మాట్లాడతాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడెంత, సర్వశక్తిమంతునికి అసాధ్యమైనది ఏమీ లేదు. గొల్యాతు కంటే గొప్పవాడు నాకు ఆ గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు సహాయం చేశాడు, ఆయన యుద్ధం చేశాడు. ఇప్పుడు నేను ఆరాధిస్తున్నటువంటి నాలో ఉన్నటువంటి ఆయనే ఈ యుద్ధంలో విజయం ఇస్తాను. ఆ గొప్ప వ్యక్తి నీలో ఉన్నప్పుడు లోకంలో ఏది కూడా నీకు గొప్ప కనబడదు. ఆయన నామనిస్తాడు. అతనికి ఏమాత్రం కూడా గొప్ప కనబడదు. కానీ మిగతా వారికి ఏంటంటే సౌలుకి వీళ్ళందరూ కూడా గొప్పవాడు వాళ్ళు లేరు కాబట్టి, అయ్యో బాబాయ్ అతడు అయితేంటి, అతడు బలం ఏంటి, అతడు ఆయుధాలేంటి, అతడు గొప్ప ట్రైనింగ్ పొందాడు, అతడు అడుపులు చూడండి. నిజంగా మనకందరికి చాలా భయం వేస్తుంది. అతడు అడుపులు ఏంటంటే, అతడు కేకలు ఏంటంటే చాలా భయం వేస్తుంది మనకి. అతను మనం జయించడం చాలా కష్టం. పరిశుద్ధాత్మ లేనివాడు ఈ విధంగా మాట్లాడుతుంటాడు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు లోక సంబంధంగా గొప్ప వాటిని చూసి భయపడిపోతుంటారు, వణికిపోతూ ఉంటారు. ఆ యొక్క గొల్యాతును చూసి ఆ సౌలు రాజు, ఆ సైన్యము ప్రజలు భయపడిన రీతిగా ఈనాడు కూడా మనుషులు లోకంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు, అలాంటివి ఏమైనా బలమైన వ్యక్తుల ద్వారా ఏదైనా వచ్చినప్పుడు అయ్యి బాబు ఆయన చాలా పలుకుబడి ఉందండి, చాలా గొప్ప వ్యక్తి అండి బాబు, చాలా పేరున్న వ్యక్తి అండి బాబు, కాబట్టి మనం జయించడం చాలా కష్టమండి, అతను మనం ఎదుర్కోవడం చాలా కష్టమండి. పరిశుద్ధాత్మ లేని ఆ విధంగా మాట్లాడుతుంటారు. వాక్యం మీద నిలబడిన వ్యక్తి ఎవరికి దేనికి అతడు చేయడు, ఆయన ఒక్క వాక్యానికి తప్ప. దావీదులో ఉన్నవాడు గొప్పవాడు. ఆ సౌలు రాజులో ఆ గొప్పవాడు లేడు కనుక భయపడిపోతున్నాడు. గొల్యాతును చూసి, ఆ బలమైన వ్యక్తిని చూసి భయపడిపోతున్నాడు. ఆ లోకస్తులను చూసి, ఆ మతశాఖ వాళ్ళను చూసి అతడు వారు భయపడిపోతూ ఉన్నారు. కానీ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ దాన్ని జయించగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే రంగంలో విశ్వాసంతో నిలబడితే చాలు, కార్యములు ఆయన జరిగిస్తాడు. అది దావీదుకు తెలుసు. సౌలు రాజు ఆత్మను పోగొట్టుకున్న వ్యక్తి, గొప్పవారిని త్రోసివేసుకున్నాడు అతడు. ఎందుకంటే జనుల కోసమని, జనుల మాట విని సర్వశక్తిమంతుని యొక్క మాటను పక్కన పెట్టాడు. అందుకనే సర్వశక్తిమంతుని సంబంధి ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుని యొక్క వాక్యం మీద నిలబడాలి. సౌలు రాజు సమూయేలు పక్షముగా నిలబడాల్సిన దానికి బదులుగా ప్రజల పక్షంగా నిలబడ్డాడు. ఎప్పుడు కూడా మీరు వాక్య పక్షంగా, ప్రవక్తల పక్షంగా నిలబడితేనే రక్షించబడతారు తప్ప జనుల పక్షంగా నిలబడిన దాతాను, అభిరామ, కోరహు అలాంటి వాళ్ళందరూ కూడా ఉగ్రతలో పడిపోయారు. అందువల్ల నువ్వు నిలబడాల్సింది ఎప్పుడు కూడా ఆయన పక్షంగా నిలబడితే పరిశుద్ధాత్మ నీతో
నీలో నివాసం చేస్తాడు. ఆ యొక్క సౌలు రాజు ఆ విధంగా ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడు అతనికి తోడుగా ఉన్నాడు. కానీ అతడు జనుల మాటని తీసుకొని లోక సంబంధులు ఇట్లా మాట్లాడుతుడు కనుక అతడు ఆ లోకస్తుల యొక్క మాట తీసుకున్నాడు. అంటే లోక సంబంధంగా మాట్లాడే మాటలు తీసుకున్నాడు. వాళ్ళు అన్యత్వంగా మాట్లాడుతున్నారు. ఇజ్రాయేల్ అయ్యింది కూడా లోక సంబంధంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా. అలాంటి మాటలు తీసుకున్నారు. ఈనాడు కూడా క్రైస్తవులు వాళ్ళు అన్యత్వంగా అన్యుల వల్ల మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళు క్రైస్తవులు కదా అని నువ్వు వాళ్ళని నమ్మి వాళ్ళ మాటలు నువ్వు తీసుకోకూడదు సుమా. ఆ మాట అది అన్య సంబంధమైన అన్యుల నుండి వచ్చిందా, అది పరలోకం నుండి వచ్చిందా, అది నువ్వు తెలుసుకోవాల్సిన. ఎంత మంచి మాటగా ఉన్నప్పటికీ కూడా అది అన్యుల ప్రకారముగా ఉన్నట్లయితే దాన్ని ఏమాత్రము కూడా నువ్వు తీసుకోకూడదు. వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలి. ఆ సమయంలో ఆ ప్రవక్త, ఆ న్యాయాధిపతి అతడు ఏమి చెప్పాడో దాన్నే తీసుకోవాలి. కానీ అతడు ఆ మాటను పక్కన పెట్టేసినప్పుడు సర్వశక్తిమంతుడు ఆ సౌలు రాజు నుండి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు అతడిలోనికి భ్రమపడుచు ఆత్మ వచ్చేసింది. అందువలన ఆ యుద్ధ రంగంలో భయపడిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు, ఆందోళన పడిపోతున్నాడు. ఏమైందో ఏంటో అని. ఏమండి ఆ సమయంలో దావీదు, ఓ యుద్ధము చేయనిది నేను కాదు కానీ ఆయనే. ఎందుకంటే ఆ గొల్యాతు కంటే నేను సేవించున్నవాడు గొప్ప. ఈ రాజకీయ నాయకుల కంటే, గొప్ప గొప్ప అధికారుల కంటే, ఈ ప్రభుత్వాల కంటే, వీటన్నిటికంటే కూడా నేను సేవిస్తున్నవాడు గొప్పవాడు. ఆ యొక్క గొప్పవాడు. అందుకని లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో భ్రమపరచాత్మన్నది. అందుకని లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు, నీలో ఉన్నది పరిశుద్ధాత్మ. దావీదు పరిశుద్ధాత్మ కలిగిన వాడు కనుక, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి కనుక యుద్ధము చేయనిది నేను కాదు కానీ ఆయనే. అతడు యుద్ధ రంగములో విజయం పొందాడు. ఆయన గొల్యాతు చంపబడ్డాడు. అదే విజయం. శత్రువు బ్రతుకున్నంత కాలం విజయం పొందినట్టు కాదు, అది తాత్కాలికమైన విజయమే. కానీ శత్రువు నశించినప్పుడే అసలైనటువంటి విజయం. అది ఏమిటి చెప్పండి? ఎవరు చేశారు? అది దావీదు చేయలేదు. కానీ దావీదులో ఉన్నవాడు, దావీదు ఆరాధిస్తున్నవాడు, ఓ ఆయనే ఆ గొల్యాతును చెప్పాడు. లోకంలో ఉన్నవారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. అందువల్ల గొప్పవాడిని నువ్వు కలిగి ఉన్నావు కనుక వాక్యం మీద నువ్వు నిలబడాలి. మనుషులను జడిసి, బంధువులను జడిసి, తల్లిదండ్రులను జడిసి, వాళ్ళకు భయపడి వీళ్ళకు భయపడి నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టడం కాదు. నీలో ఉన్నవాడు గొప్పవాడైనప్పుడు నువ్వెవరికి భయపడవు, ఆయనకు తప్ప. ముగ్గురు యూదులు అదే విధంగా ఉన్నారు. ముగ్గురు యూదులు, వారిలో ఉన్నవాడు గొప్పవాడని వారికి తెలుసు. అందువల్లనే ఆ యొక్క రాజు చెప్తున్నాడు, మీరు ఆ ప్రతిమకు నమస్కారం చేస్తే సరి, లేకపోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేస్తాం. ఇదిగో నువ్వు నా భార్యవు కాబట్టి నేనేం చెప్తున్నా దాని ప్రకారం చేస్తే సరి, లేకపోతే నీకు విడాకులు ఇచ్చేస్తాను. చూడండి, ఆ విధంగా వాళ్ళు కఠినంగా మాట్లాడతారు. లోకం కఠినంగా మాట్లాడొచ్చు, కానీ అవిశ్వాసి భయపడిపోతాడు. అవిశ్వాసి ఏం చేస్తాడంటే, అవును కదా రాజుగారు చెప్పినట్లుగానే చేయకపోయినట్టు తీసుకుని అగ్గిలో పడేస్తారేమో, ఆ కుటుంబం పెద్ద బజారు పాలైపోద్దేమో, అందరూ కూడా రకరకాలు చెప్పుకుంటారేమో, అలాగా భయపడిపోయి ఏం చేస్తారు చెప్పండి? ప్రతిమ నమస్కారం చేసేస్తారు. నా పోయి ఆయన విడాకులు ఇచ్చేస్తా అన్నాడు, లేకపోతే లోకం అంతా ఏమనుకుంటుందో, బంధువులందరూ ఏమనుకుంటుందో, లేదో తీసుకొచ్చి బంధువులందరూ పిలిచి వాళ్ళందరూ పెడతా, వాళ్ళ మధ్య పెడతాను, నీ వ్యవహారం అంతా తేలుస్తాను మనగానే భయపడిపోతుంటారు. చాలా మంది ఏమైపోతారు చెప్పండి? భయపడిపోతుంటారు. సర్వశక్తివంతుని చిత్తము లేకుండా వాళ్ళు చేయాలనుకున్నది చేయని, అది చిత్తం అయితే జరుగుతుంది, చిత్తం లేకపోతే ఏమి లేదు. అందువల్ల ఆ యొక్క ముగ్గురు, ఆ యొక్క యూదులు ఏ మాత్రము కూడా భయపడలేదు. కారణం ఎందుకంటే వారిలో ఉన్న వారి కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు.
ఆయన నామస్తున్నా. రాజా మీరు ఎలాగో చెప్తున్నారు కాబట్టి అలాగేనండి, మీరు ఏం చెప్పినా చేస్తామండి అలా లేదు. పరిశుద్ధాత్మ కానీ నీళ్ళు లేకపోతే లొంగిపోతాం. పరిశుద్ధాత్మ లేని వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? దయ్యానికి లొంగిపోతాడు, లోకానికి లొంగిపోతాడు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి, రాజా నువ్వు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా, ఓ ప్రియమైన భర్త నువ్వు మమ్మల్ని చూసినా చూడకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఓ ప్రియమైనటువంటి భార్య నువ్వు చూసినా చూడకపోయినా, లేకపోతే బంధువులారా చూసినా చూడకపోయినా, నేను అది వాక్య వ్యతిరేకం కాబట్టి, వాక్య విరోధము కాబట్టి నేను వాక్యం మీద నిలబడతాను. అతడు అలాగ మాట్లాడేవాడు ఆ గొప్పవాడు ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆ విధంగా ఆయన కోసం నిలబడతారు వాళ్ళు. భయపడని వాళ్ళు. భయపడి లొంగిపోతున్నామని అంటే అక్కడ పరిశుద్ధాత్మ చోటు లేదు. అక్కడ గొప్పవాడు లేడు. అక్కడ నీలో లేడు. నీలో ఆ గొప్పవాడు లేనప్పుడు ఆడు గొప్పవాడు కింద కనపడతారు. నీకు వాడు ఉన్నతమైన వాడు కనబడుతుంటారు. ఆయన బాబోయ్ వాళ్ళందరూ మాట వినకపోతే ఎలాగండి? ఆయన మాట వినకపోతే ఎలా కుదురుతుంది బాబు? ఆ బంధువులందరూ కూడా బాబు డబ్బున్నోళ్ళండి, రాజకీయంగా పలుకుబడి ఉందండి, అన్నీ ఉన్నాడండి బాబు, వాడు ఏదైనా చేయగలరండి బాబు, అందువల్ల వాళ్ళు మాట వినాల్సిందండి. ఆయన ఎదిరించి ప్రార్థనకు వస్తే ఏమైనా ఉందా? ఆయన ఎదిరించి మీటింగ్కి వస్తే ఏమైనా ఉందా? ఆయన ఎదిరించి నేను ప్రార్థన చేసుకుంటే ఏమైనా ఉందా? ఆయన తెలియకుండా బాధ్యత పొందితే ఏమైనా ఉందా? ఆయన బాబోయ్ పరిశుద్ధాత్మ ఎక్కడ? పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడు. వాడు ఎంత బలవంతులైనప్పటికీ కూడా, ఎంత గొప్పవారైనప్పటికీ కూడా, ఓ ఆయనే గొప్పవాడు కనపడతాడు. మరణములే కనపడతారు, ఆయన నిత్య జీవముగా కనపడతారు. ఆ గొప్పవాడిని అందుకనే లోకమును జయించారు వారు, అగ్నిని జయించారు. అందుకనే కొన్ని సమయాలలో ఆయన ఆయన ఏమైనాడో రుజువు చేసుకోవడం కోసము ఆయన కొన్నిసార్లు అలాంటి పరీక్షలు తీసుకొస్తాడు, ఆయన శోధనలు తీసుకొస్తాడు. ఆయన మరుస్తాడు. అందుకని ఆ ముగ్గురు యూదులు ఆ విధంగా నిలబడ్డారు కాబట్టి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అగ్నిలో యూదుల్లో పడవేసినప్పుడు అగ్నిని చల్లార్చి పిల్లారా యూదుల్ని ఆయన రక్షించాడు. ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిజమే ఆ యూదులు సేవించు సర్వశక్తిమంతుడే గొప్పవాడు తెలుసుకున్నారు. అదే విధంగా వాళ్ళు కనుక నిలబడకపోయినట్లయితే ఆయన ఏమైనాడో రుజువు చేసుకునేవాడు కాదు. కాబట్టి ఆ సమయంలో తన గొప్పతనమును ఆయన రుజువు చేసుకున్నాడు. ఆయన తన గొప్పతనాన్ని రుజువు చేసుకోవాలంటే నువ్వు వాక్యం మీద నిలబడాలి, వాక్యం మీద నిలబడాలి. అప్పుడు నువ్వు సేవించున్నవాడు గొప్పవాడిని, నీలో ఉన్నవాడు గొప్పవాడిని ఆయన రుజువు చేసుకుంటాడు. దావీదు జీవితంలో కూడా అంతే. ఆయన దావీదు సేవించుతున్న సర్వశక్తిమంతుడే గొప్పవాడు. దావీదుతో సర్వశక్తిమంతుడు ఉన్నాడని ఆ గొల్యాతుని జయించుడు ద్వారా ఆ సమయంలో రుజువు చేయబడింది. ఆయన అంటే గొల్యాతు కంటే కూడా గొప్పవాడు దావీదుతో ఉన్నాడని ఆ యుద్ధం ద్వారా రుజువు చేయబడింది. అదేవిధంగా దావీదు నిలబడకపోయినట్లయితే ఆయన గొప్పతనాన్ని ఆయన రుజువు చేసుకునేవాడు, రుజువు చేసుకునేటువంటి ఆ యొక్క విధానం కలిగి ఉండేవాడు కాదు. సౌలు రాజు విషయంలో సౌలు రాజు నిలబడలేకపోయాడు కాబట్టి ఆయన గొప్పవాడిని సౌలు రాజు ద్వారా ఆయన రుజువు చేసుకోలేకపోయాడు. ఈనాడు కూడా చాలా మంది ద్వారా ఆయన ఎందుకు రుజువు చేసుకోలేకపోతుంటాడనండి, నిలబడేవాడు లేరు. శ్రమలు నిందలు ఇవి రాగానే వాళ్ళకి భయపడిపోయి వీళ్ళకి భయపడిపోయి వాక్యాన్ని వదిలేసి మనుషులు నిలిపోతూ ఉంటారు. అప్పుడు ఆయన ఆ మనుషుల కంటే గొప్పవాడని ఆయన రుజువు చేసుకోలేకపోతూ ఉంటాడు. రుజువు చేసుకోవాలంటే నువ్వు నిలబడాలి. ఆయన వాళ్ళందరూ అందుకనే దానియేలు విషయంలో అదే జరిగింది. దానియేలుని ఎందుకు ఆయన అలాగ అనుమతించాడనంటే సర్వశక్తిమంతుడు తన గొప్పతనాన్ని రుజువు చేసుకోవడం కోసమే దానియేలుని ఆ విధంగా అనుమతించాడు. కొండెగాడును అనుమతించాడు.
దావీదు మీద ఆ యొక్క దానియేలు మీద అనేక కొండాలు చెప్పారు, పితరులు చెప్పారు, లేనిపోయిన కూడా కల్పించి చెప్పారు. ఆ మాటలను బట్టి దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేశారు. సింహాల గుహలో పడేస్తే సింహం యొక్క నోరు మూసి ఆ దానియేలుని పైకి తీశాడు ఆయన. ఓ దావీదు ఆ యొక్క దానియేలుతో ఉన్నవాడు గొప్పవాడని ఆయన జనులందరూ తెలుసుకునేలాగా ఆయన చేశాడు. ఆయన అదే దానియేలు నిలబడకపోయినట్లయితే అప్పుడే కనుక ముందే భయపడిపోయి వీళ్ళు మంచివాడు కదరా బాబు అది అలాగే చెప్పేసేవాళ్ళు, వీళ్ళు అసలు నమ్మకూడదు వీళ్ళు అనుకొని ఆ రాజు చెప్పినటువంటి ఆ శాసనాన్ని బాబు రాజుగారికి మనం అంటే చాలా గౌరవం అనమాట, అభిమానం. కాబట్టి రాజుగారు చెప్పినట్టు కనుక చేయకపోతే బాగోదేమో అని మొహాటానికి వెళ్ళిపోయి మొహమాటానికి అదే ఖర్చుకునే ప్రేమ అంటారు. ఖర్చుకుపోయిన ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి? ఎదిరించలేదు. ఏదోనులో జరిగింది అదే. ఏదోనులో ఏం జరిగిందనంటే అక్కడ ఆదాము తన భార్యతో ఖర్చుకుపోయాడు. వాక్యం కంటే ఎక్కువగా ఆవిడ ప్రేమిస్తున్నాడు అతను. అందుకనే ఆమె చెడ్డ ఫలాలు తీసుకొచ్చినప్పటికి కూడా ఆ భార్య మీద ఉన్న ప్రేమను బట్టి కాదలేకపోయాడు. కాదలేక ఏం చేశాడు చెప్పండి? తినేసాడు. ఈనాడు కూడా చాలా మంది ఆ విధంగా ఖర్చుకుపోతారు. మనుషులతో ఖర్చుకుపోయి ఏదైనా పెళ్లిలో రమ్మన్నారనుకోండి, బాబు వాటికి వెళ్ళకపోతే బాధపడిపోతారేమో. దినాలు అనుకోండి, వాక్య వ్యతిరేకం అనుకోండి, ఆచారాలు అనుకోండి, రాకపోతే బాధపడిపోతారేమో వాళ్ళు. లేకపోతే ఏమైనా లోక కార్యాలు జరుగుతున్నాయి, వాక్య వ్యతిరేక సంబరాలు జరుగుతున్నాయి అనుకోండి, రాకపోతే బాధపడిపోతారేమో. నేనంటే చాలా ఇష్టం, పెద్దగా చాలా ప్రేమ, చిన్నప్పటి నుంచి ఆరంభంగా చూసింది నన్ను. వెళ్ళకపోతే బాధపడిపోతేమో. సంక్రాంతి పండుగలు సంబరాలు బాగా జరుగుతుంది మా ఊళ్ళో. మా అమ్మ వాళ్ళందరూ కూడా ఒకటే ఫోన్ చేస్తున్నారు రమ్మని. దీపావళి బాగా జరుగుతుంది, చాలా ఉత్సవాలు జరుగుతాయి, రమ్మంటున్నారు. వెళ్ళకపోతే బాగోదేమో. మా మామ ఉండేది అదే అత్మాని అడుగుతూ ఉంది నన్ను, నువ్వు రావా అని అడుగుతుందంట. వెళ్ళకపోతే బాధపడిపోద్దేమో. నేనంటే చాలా ఇష్టం దాని ప్రేమ. ఎప్పుడు దాని దగ్గర పడుకునేదాన్ని. అలాంటి ప్రేమ వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? ఖర్చుకునే ప్రేమ ఇది. ఈ ఖర్చుకునే ప్రేమ ఏం చేస్తాప్పుడు నేను లోకంలోనే తీసుకెళ్ళిపోతాయి, నాశనానికి తీసుకెళ్ళిపోతాయి. సర్వశక్తివంతుడు ప్రేమను కలిగి ఉన్నప్పుడు దానియేలు కాలంలో రాజు ఆ శాసనం ఎంతో మార్చడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. దానియేలు రక్షించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ సర్వశక్తివంతుని యొక్క ప్రణాళిక వేరు. రాజుతో ఖర్చుకు పోలేదు దానియేలు. సర్వశక్తివంతుడు వాక్యముతో అతడు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే దానియేలుని పిల్లరా, ఇదిగో ఆ రాజుకు తప్ప మరి ఎవరిని ఏమి అడగడానికి లేదు. అయినప్పటికీ కూడా రాజుకి దానియేలు అంటే ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, ఎంత ఇష్టం ఉన్నప్పటికీ దానియేలు డోంట్ కేర్. రాజుని మాట కానీ శాసనాన్ని కానీ పట్టించుకోవాలి. సర్వశక్తిమంతుడే పట్టుకున్నాడు. సర్వశక్తిమంతుడు వాక్యం మీదే అలా నిలిచాడు. కాబట్టి దానియేలుతో పాటు మిగతా వారు కూడా ఆయన్ని ఆరాధించినట్లు చేసుకున్నాడు. ఆయన శోధనలో నిలిచినప్పుడే యోబు శోధనలో నిలబడ్డాడు. లోకంలో ఉన్నవారి కంటే నేను సేవించే గొప్పవాడు, ఆయన గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. మరలా తిరిగి ఈ శరీరాన్ని మరలా ఇవ్వగలడు, మరలా కోల్పోయిన దాన్ని మరలా ఆయన ఇవ్వగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. అందుకనే ఆ యొక్క యోబుకి లోకంలో కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క పశువుల మందులు, గొర్రెల మందులు, లేకపోతే ఆస్తులు, అతని వంటి ధనవంతులు ఎవరు లేరు ఆ కాలంలో, ఆ ప్రాంతంలో. అలాంటి గొప్పవాడు ఒక సమయంలో శోధనలు అన్నీ పోయినప్పటికీ కూడా ఆయనే గొప్పవాడు అనుకుంటున్నాడు తప్ప ఇవన్నీ గొప్ప అనుకోవట్లేదు. ఆయనే గొప్పవాడు కనపడుతున్నాడు. ఇవి గొప్పవి కనపడ్డాయి అనుకోండి, చాలా మందికి అయితే ఇవి గొప్పగా కనపడతాయి. ఇవి గొప్పగా కనపడ్డాయి అనుకోండి, ఇవన్నీ పోయాయి ఇంకెందుకు ఆయన అనుకుని ఆయన దూషించి మరణిస్తాడు. కానీ
వీటన్నిటికంటే ఆయనే గొప్పవాడని. ఆయన చాలు పోతే పోయింది అనుకున్నాడు. బిడ్డలు గొప్ప అనుకుంటారు చాలా మంది, వాడు పోయాడు. అయినప్పటికి కూడా ఆయనే యావే ఇచ్చెను, యావే తీసుకొని ఆయనకే మహిమ కలుగును. ఓ యోబులో ఉన్నవాడే గొప్పవాడు. ఆ గొప్పవాడే యోబు శరీరమును మార్చాడు. యోబు శరీరమును మార్చాడు. యోబు శరీరము రూపాంతరం చెందింది. తిరిగిపోయి కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి రెండొంతుల పొందుకున్నాడు. యోబు చేయలేదు కానీ యోబులో ఉన్నవాడు జరిగించాడు. కాబట్టి లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకని ఆ గొప్పతనమును తగిన సమయంలో ఆయన రుజువు చేసుకుంటాడు. ఆయన అక్కడ ఆ సింహాల యొక్క నోరును మూసి ఆయన రుజువు చేసుకున్నాడు. గొప్ప ఆ గొప్పని రుజువు చేసుకోవాలని నువ్వు నిలబడాలి. ఇశ్రాయేలు నిలబడ్డారు కాబట్టి ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆయన గొప్పవాడిని రుజువు చేసుకున్నాడు. ఆయన నీవు కూడా ఈ చివరి కాలంలో వాక్యం కోసం నువ్వు నిలబడినప్పుడు, వాక్యం ఏమి చెప్తుంది దాని ప్రకారం నిలబడినప్పుడు, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న కాలము కంటే కూడా ఇప్పుడు మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన ఎందుకంటే 7 సంఘకాలములు ఆయన గొర్రె పిల్లగా ఉన్నాడు. ఆయన గొప్పవాడే, గొర్రె పిల్లగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన యూదాగోత్ర సింహంగా ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు పిల్లారా లోకములో అన్నిటికంటే గొప్పవాడు ఆయనే ఇప్పుడు నీలో ఉన్నాడు. అన్ని నక్షత్రాల కంటే వేకువ నక్షత్రం గొప్పది. అందుకని ప్రధాన నక్షత్రం, ప్రధాన నక్షత్రం అంటే ముఖ్యమైన నక్షత్రం, చాలా ముఖ్యము. మన జీవితంలో ముఖ్యమైనది ఏమిటి అని అంటే నువ్వు అనొచ్చు, ఆ రోజుల్లో సొలొమోను ముఖ్యమైనది ఏమనుకున్నాడు అంటే ఆ యొక్క జ్ఞానము, వివేకం అనుకున్నాడు. ఈ ఐశ్వర్యం ముఖ్యము కాదనుకున్నాడు. చాలా మంది డబ్బు ముఖ్యం అనుకుంటారు, ఆస్తులు ముఖ్యం అనుకుంటారు, లేకపోతే అవి ఇవి ముఖ్యం అనుకుంటారు. కానీ ముఖ్యమైనది ఏమిటనంటే మరణము లేకుండా జీవించడమే. అవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎంత జ్ఞానము, ఎంత ధనము, ఎన్ని ఆస్తులు, ఎన్ని భూములు, లేకపోతే స్థలాలు, లేకపోతే పొలాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నీవు చనిపోవలసింది. నువ్వేమి తీసుకొని వెళ్ళలేవు. అవి తర్వాత ఎవరి వశం అవుతాయో కూడా నీకు తెలియదు. వాటి కోసం తన్నుకొని ఎవరు పట్టుకుపోతారో కూడా నీకు తెలియదు. అవి కాదు, నీవు కలిగి ఉండాల్సింది ఏమిటనంటే, ముఖ్యమైనది ఏమిటంటే మరణము లేకుండా ఉండడమే. అవన్నీ వాడు కలిగి ఉన్నప్పటికి కూడా ఒక దినాన వాడు మరణిస్తారు. ఈ లోకంలోనికి ఏమీ చేయలేదు, ఈ లోకంలో మనం ఏమి తీసుకుని వెళ్ళలేమని అన్న వస్త్రము కలిగిన వారి తృప్తి పొంది ఉంటుందని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి చివరి కాలంలో ముఖ్యమైనది ఏమిటంటే, ఈ సమయంలో తెల్లవారుజామున అత్యవసరమైంది ఏమిటంటే ఉగ్రతుండి రక్షించబడలేదు. దాని మహిమ శరీరమే. అందుకని ముఖ్యమైనటువంటి తలరాయి ఆయన. ఇప్పుడు ఆ తలరాయిగా నీ హృదయంలో ఆయన ఉన్నాడు. ఆయనే గొప్పవాడు. ఆయన దేన్నైనా జయించగల సమర్థుడు. ఇప్పుడు ఆ గొప్పవాడు నీలో ఉన్నాడు. ఆ గొప్పవాడు ఈ లోకమును తెంచివేయడానికి ఆయన వచ్చాడు. ఆయన వాక్యము, ఈ వాక్యము లోకము నిన్ను తెంచివేసేటువంటి వాక్యం. లోకానికి నీకు సంబంధము లేకుండా, వెలుగుకి చీకటికి ఏమి సంబంధము లేకుండా, చీకటి లోకానికి పరలోకానికి ఏమి సంబంధము లేకుండా తెంచివేసేటువంటి వాక్యము అంత బలము కలిగిన వాడు ఆయన. అందుకని ఆనాడు గొల్యాతు ఉన్నాడు. గొల్యాతు కంటే బలమైనటువంటిది శత్రువు ఈ శరీరం. ఈ శరీరం వల్ల అనేక మంది రక్షణ పోగొట్టుకున్నారు. ఈ శరీరాశి వల్ల అనేక మంది సర్వశక్తులకు దూరం అయిపోయారు. ఈ శరీరం అనేటువంటిది అది చాలా భయంకరమైనటువంటి లోకంలో లాగేటటువంటిది ఈ శరీరం.
అనేక సమస్యలకు, అనేక ఒడిదులకు, అనేక గొడవలకు, అనేక మంది డబ్బు దగ్గర, ఆస్తుల దగ్గర, లేకపోతే అనేక కలహాలు, వీటన్నిటికీ వస్తువుల దగ్గర, బంగారం దగ్గర, వాడి స్థలాల దగ్గర, వాటి దగ్గర, వీటి దగ్గర, పొలాల దగ్గర, వీటన్నిటి దగ్గర ఎందుకు గొడవలు ఆడుకున్నారు? ఈ శరీరమే, ఈ భోగేచ్ఛలే, యుద్ధంలోని కారణం ఏంటంటే ఆపేక్షలే. మీరు అది బైబిల్లో రాయబడింది. చూడండి, మీరు ఒకసారి మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మీకు మనం చదువుకుందాం. మీలో యుద్ధములను పోరాటములను దేనిని కలుగుచున్నవి? మీ అవయముల్లో పోరాడు. చూడండి, మీ అవయములు, ఈ అవయవాలు ఏం చేస్తుంది చెప్పండి? భోగేచ్ఛలు ఈ పోరాడుతూ ఉంటాయి. భోగేచ్ఛలుండే కదా. ఈ భోగేచ్ఛల వల్లే యుద్ధాలు, ఈ ఆశల వల్లే సుఖంగా బ్రతకాలి, భోగంగా బ్రతకాలి, లోకరీతిగా బాగా సంతోషంగా, ఆనందంగా, శ్రమ లేకుండా హ్యాపీగా బ్రతకాలని ఆశలు. ఈ ఆశల వల్ల ఏం చేస్తున్నారు చెప్పండి? యుద్ధాలు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. చూడండి, వీటి కోసం ఏం చేస్తున్నారు చెప్పండి? నరహత్య చేస్తున్నారు. ఒకరు చూసి ఒకరు మత్సరపడుతున్నారు, కానీ సంపాదించుకోలేకపోతున్నారు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ సర్వశక్తిమంతుని అడగనందున మీకేమి దొరకడం లేదు. మీరు అడిగినను చూడండి, మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకలేదు. వ్యభిచారులారా, చూడండి, చాలా మంది అడుగుతుంటారు, నాకు అది ఇచ్చేయి నాయన, ఇది ఇచ్చేయి నాయన. ఎందుకు అడుగుతుంటారంటే వాళ్ళ భోగేచ్ఛల కోసం అడుగుతుంటారు. ఇతరులకి సహాయపడాలి, ఇతరుల అవసరాల్లో పాలు పొందాలి, నేను ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందుకోవాలి. నీవు ఆ విధంగా అడిగితే అది దురాశ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, మీరు దురాశతో అడుగుతున్నారు అంటే చూడండి, దురుద్దేశంతో అడుగుతున్నారు. ఉద్దేశము తప్పది. అదేమిటి? నీ భోగాల కోసం అడుగుతున్నాను, అందుకనే ఆయన ఇవ్వట్లేదు అన్నాడు. ఎందుకు, ఎలా అడుగుతున్నావు? అయ్యా, వాడు చూడు, మా తోటోళ్ళే, మాకు వాళ్ళకి ఏమీ లేవు ఒకప్పుడు, కానీ వాళ్ళు ఏమో అలా ఎదిగిపోతున్నారు, అలా ఎదిగిపోతున్నారు, డబ్బున్నోళ్ళు అయిపోతున్నారు, కార్డు కొనుక్కుంటున్నారు, అవి కొనుక్కుంటున్నారు, ఈ యొక్క ఇవన్నీ వాహనాలని కొనుక్కుంటున్నారు, అవన్నీ కొనేసుకుంటున్నారు. నాకు అవి లేవు నాయన, నేను కూడా అలాంటివి కొనుక్కోవాలి, నేను కూడా అలాంటివి కావాలి, నాకు అవి దయచేయి నాయన అని నీ సొంతం కోసం అడుగుతున్నావు. అందుకని ఆయన ఏమన్నాడు చెప్పండి? మీ భోగేచ్ఛల నిమిత్తమై మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు, అందుకనే మీరు అవి మీకు దొరకట్లేదని చెప్పాడు. అవి ఇస్తా అర్థం ఉందండి. అది మీ భోగాల కోసమే అడుగుతున్నారు కాబట్టి అందుకని ఇక్కడ అంటున్నాడు. చూడండి, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ సర్వశక్తిమంతుని అడుగునందున మీకు ఏమీ దొరకట్లేదు. మీరు అడిగినను మీ భోగాల నిమిత్తం వినియోగించుకుంటుకై, మీ భోగాలకు వినియోగించుకోవడానికి, అంతేగాని ఇతరుల కోసం కాదు, మీ భోగాలకు ఉపయోగించుకోవాలని. మా పిల్లలు పెద్ద ఉద్యోగాలు అయిపోవాలి, నేను కారులో తిరగాలి, లేకపోతే మా పిల్లలు మంచి మంచి కాలేజీలో జాయిన్ చేయాలి, లేకపోతే మంచి మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళు చాలా ఖరీదైన బట్టలు కొనివ్వాలి, వాళ్ళకు మంచి అవి కొనివ్వాలి, ఇవి చేయాలి. లేకపోతే ఈ విధంగా నీ యొక్క సుఖభోగాల కోసం, భోగేచ్ఛల కోసం నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆయన ఇవ్వడం లేదు అని ఆయన మరి మత్స్యాకోళ్ళు చెప్తున్నాడు కదండి. వాళ్ళు ఎలాగ పరలోకం రారు, ఎలాగ నరకానికి వెళ్ళి కుయ్యో మొయ్యో అని వాళ్ళు అరవబోతున్నారు కాబట్టి ఏడవ నిన్ను వాళ్ళు వదిలేశాడు. నీ పట్ల అలా ఉండదు, అర్థమైందా? నీ పట్ల ఆయన ప్రేమ ఉన్నది కాబట్టి విశాల మార్గంలో నడపడి నీకు ఇరుగు మార్గంలో నడిపిస్తుంటాడు. అందువల్ల మనం ఎప్పుడు కూడా మన భోగముల నిమిత్తమై ఆ ఉద్దేశ్యములతో కాదు, కానీ ఇతరుల యొక్క ప్రయోజనార్థమై, ఇతరులకు ప్రయోజనం కోసమై ఆ విధంగా అడిగినప్పుడు ఆయన్ని అనుగ్రహిస్తాడు. ఆయన సమాజంలో వాళ్ళకి మనం దయచేసి నేను సహాయపడతాను, అలాంటి వాళ్ళు పలానా అవసరంలో ఉన్నారు,
నాకు అనుగ్రహిస్తే వాళ్ళకి నేను సహాయపడతాను. ఆ ప్రేమతో అందుకని నీ శరీరం కోసం అడుగుతున్నా. అది దురుద్దేశం. వాక్యం బట్టి లోకరీతిగా మంచిగా ఉండొచ్చు. లోకంలో ఏమంటారు చెప్పండి? పిల్లలు అందరూ బాగుండాలి కూడా తప్పే ఉందండి. మనందరూ బాగుండాలి, మంచి కట్టుకొని చక్కగా సుఖభోగాలతో అన్నీ చాలా బాగా లోకరీతిగా బాగా డబ్బు ఇవన్నీ కలిగి అది తప్పే ఉందండి. సరే ఎందుకంటే మనం పుట్టిన దేనికండి? మనం అనిపించడానికే కదా. ఇవేం అనిపించకుండా చచ్చిపోతే పుట్టుకు దేనికండి అనేవాళ్ళు ఉన్నారు చాలా పరిగణ. ఎంత అవుతుందండి? నువ్వు పుట్టిన దేని కొరకు చెప్పండి. మెసేజ్ పుట్టింది తన కొరకు కాదు, మన కొరకే. నువ్వు పుట్టింది దేని కొరకు చెప్పండి? ఆయన కొరకు, ఆయనకు యుగపడాలని ఉద్దేశించారు. అందుకని మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీరు చేరబడును, పరిశుద్ధాత్మను మీరు అవ్వండి చెప్పారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మే కావాలి. ఆయనే గొప్పవాడు, ఆయనే శక్తివంతుడు. మనుషులు ఈ భోగేచ్ఛలు కలిగి ఉన్నట్లు, భోగాలు కలిగి ఉన్నట్లయితే, సుఖభోగాలు కలిగి ఉన్నట్లయితే గొప్పవాడు అనుకుంటుంటారు. అందరికంటే మేము సుఖంగా జీవిస్తున్నాం కాబట్టి మేము గొప్పవాడు అనుకుంటూ ఉంటారు. అందరికంటే మాకు మంచి గొప్పగా జీవిస్తున్నాం కాబట్టి మేము గొప్పవాడు అనుకుంటుంటారు. అది కాదు, పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి మాత్రమే తన బలాన్ని చూపించుట కొరకై, తన గొప్పతనమును చూపించుట కొరకై ఈ తెల్లవారుజామున ఆయన ప్రత్యక్షమయ్యాడు. న్యాయాధిపతి. ఇప్పుడు ఆ గొప్పవాడు ఎవరిలో ఉంటారు? ఆ గొప్పవాడు ఎవరిలో ఉంటారు? ఆయనే పరిశుద్ధాత్మ. ఆయన భోగేచ్చిన వరకు కాదు. ఎందుకంటే మోషే కూడా అలాంటి వాటిని వదిలిపెట్టాడు. ఆయన అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే మెస్సే విషయమే నిందే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే తాత్కాలికమైనగా ఈ శరీరం ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఈ శరీరంలో ఈ తాత్కాలికమైన అల్పభోగాలు అనుభవించి నరకానికి వెళ్ళడం కంటే మెస్సే వాక్యం కోసము నిలబడి, నిందలబడి, శ్రమలబడి, ఆ ప్రజలతో పాటు శ్రమలబడి ఆ బహుమానం పొందుకోవడమే ఆయనే గొప్ప బహుమానం. ఆయన్ని పొందుకోవడమే, దానికి మించింది మరొకటి లేదు. ఇవేమి మనకు గొప్ప కనపడ, ఆయనే గొప్ప కనపడతాడు. ఇప్పుడు ఆయనే ఇంతవరకు ఆయన గొర్రె పిల్లగా కనబడ్డాడు. ఇప్పుడు ఆయన తన గొప్పతనం రుజువు చేసుకునే సమయం వచ్చింది. ఇదే తెల్లవారుజాము సమయం. మృతులను సజీవులను లేపి ఆయన గొప్పవాడుగా రుజువు చేసుకునే సమయం. ఆయన లోకంలో సువార్త ద్వారా మూసివేశాడు. ఇప్పుడు ఆయన మృతుల్ని లేపగలిగిన వాడుగా, ఆయన గొప్పవాడుగా రుజువు చేసుకునే సమయం. ఇప్పుడు ఆయన సజీవుల్లో ఉన్నారు. ఆయన ఎవరినైతే ఉన్నాడో ఆయన ఈ మహిమ శరీరం ఇచ్చి మర్త్యమైన శరీరమును అమర్త్యమైన శరీరముగా మార్చి, మర్త్యమైన లోక ఆశలు, ఆపేక్షలు వీటన్ని కూడా తెచ్చివేసి నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందు ఆనందం కలిగిన ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించిన జనులుగా చేసే పరిశుద్ధాత్మ గొప్ప వ్యక్తి, గొప్పవాడు ఆయన. మన మంచుడు ఆయనే నిన్ను పైకి లేపేవాడు. ఆయనే ఈ లోకం నిన్ను తెచ్చివేసేవాడు. ఆయనే మధ్యాకాశములకి ఈ శరీరాన్ని మార్చి తీసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు ఆ గొప్పతనము రుజువు చేసుకున్న కొరకై ఆ గొప్ప వ్యక్తి నీలో ఈ తెల్లవారుజామున వేకు చక్కగా ఉదయించాడు. ఆయనే పరిశుద్ధ. ఒక వ్యక్తి నీ హృదయంలో ఉండలేడు, ఒక వ్యక్తి నీ హృదయంలో ఉదయించలేడు. పరిశుద్ధాత్మే ఈ మాటలు నీ హృదయంలో ఉదయించినట్లయితే పరిశుద్ధాత్మ నీలో ఉదయించింది. అందుకనే వేకు నక్షత్ర వర్తమానం ఎవరైతే అంగీకరించరో వారు సర్వశక్తిమంతుల సంబంధులు కారు, భ్రమపరచు ఆత్మ కలిగిన వారు. ఆనాడు నామములో బాప్తిజము ఆయన ఒక్కడనేది ప్రకటించినప్పుడు మతశాఖ సంఘాలు అంగీకరించలేదు. అవన్నీ కూడా భ్రమపరచు ఆత్మ కలిగిన సంఘాలవి. పరిశుద్ధాత్మ క్రింద ఉన్నావు అన్నట్టుగాని, ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నావు అన్నట్టుగాని, ఏదే ఆత్మచేత నడిపించబడుతున్నావు అన్నట్టుగాని
అన్ని సంఘాలు భ్రమపరచబడతా ఉన్నాయి. ఎందుకంటే అవి సర్వశక్తిమంతుని మాటని అవి నమ్ముటలేదు, తీసుకొనలేదు. తమ బుద్ధికి తోచిన రీతిగా తమ ఆలోచన ప్రకారం నడుస్తూ ఉన్నాయి. ఆ ఆలోచనలు వాక్య ప్రకారమైనగా కాదని కాదది. ఆలోచన వాక్యానికి సరిపోవాలి, నీ మాట వాక్యానికి సరిపోవాలి. చాలా మంది బుర్ర ఉంది కదా అని చెప్పి ఏదో ఒకటి అడగగానే ఏదో ఒకటి చెప్పేస్తున్నారు చాలా మంది. అది వాక్యానికి సరిపోదు, ఆ సరిపోయి కాలానికి సరిపోదు. ఇదిగో మా మాట వింటలేదు అనొచ్చు, అయినా కానీ నువ్వు ఆయన ఏం చెప్పాడు ఈ కాలం దగ్గర వాక్యం ఆయన గమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి సరిపోవాలి. చాలా మంది వాక్యానికి సరిపోయినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, కాలానికి సరిపోయినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అట్టి వాటిని పక్కన పెట్టి అట్టి వాటిని, అది స్త్రీ బోధ అయినా కావచ్చు, బ్రహ్మం గారు ఇలాగ చెప్పారని కల్పించేదైనా చెప్పచ్చు, కానీ వాక్యమే ముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నీతో నిలిచి ఉన్నా లేకపోయినా, మోషేతో తను ఎవరైనా నిలిచి ఉన్నా లేకపోయినా, ఏలియా తనతో ఎవరైనా నిలిచి ఉన్నా లేకపోయినా, దానియేలు తనతో ఎవరు నిలిచి ఉన్నా లేకపోయినా, దావీదుతో తనతో ఎవరు నిలిచి ఉన్నా లేకపోయినా, ఆయనతో నిలిచి ఉన్నారు. హల్లెలూయా. నేను నాతో నా వాళ్ళందరూ ఉంటేనే నేను ఆయనతో ఉంటానని ఎవరు అనలేదు. ఎవరు వారితో ఉన్నా లేకపోయినా ఆయనతోనే నిలిచి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గొప్పవారు తన్ను తాను రుజువు చేసుకునే సమయం వచ్చింది. ఓ పునరుద్ధాన సమయం ఇది. మృతుల్ని సజీవుల్ని లేపువాడు ఆయన. ఓ ఇశ్రాయేల్ 1,44,000 మందిని కనికరించి రక్షించేవాడు ఆయన. వారు ముందుగా ముద్రించబడిన వారు. ఇప్పుడు రోమా సామ్రాజ్యము చాలా బలమైన సామ్రాజ్యం అని చెప్పుకోవచ్చు. ప్రపంచం ఎక్కడ లేనంతగా లోకాశలు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి, మతాలు పెరిగిపోయాయి, మా బోధలు పెరిగిపోయాయి. ఓ ప్రియులారా, వాటన్నిటిని అంతము చేయగలిగిన గొప్పవాడు ఆయనే. నీ ఆశలు, ఆలోచనలు, వాక్య వ్యతిరేకమైన ఆలోచనలు అన్నిటిని కూడా ఎదిరించగలిగిన, ఓ నాశనం చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. ఆయనే ఇప్పుడు నీలో ఉన్నారు, మనలో ఉన్నారు. ఆయనే ఉదయకాలం దూతగా పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆయన నీలో ఉన్నాడు. ఆయనే ఈ తెల్లవారుజామున ఆ పరిశుద్ధాత్మే, ఆ దూతే ఈ తెల్లవారుజామున మర్చిమైన లోకం నుండి అమర్చును తీసుకొస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యం ఆయనే. కాబట్టి ఇప్పుడు మహిమ శరీరమును ఈ శరీరం మార్చేటువంటి శక్తి కలిగిన వాడు గొప్పవాడు ఆయనే. ఏ డాక్టర్ దీన్ని చేయలేడు, ఏ సైంటిస్ట్ దీన్ని చేయలేడు, ఏ ధనవంతుడు దీన్ని చేయలేడు. ఆయన మాత్రమే ఈ శరీరం మార్చగలడు. ఇప్పుడు అది ఆయనే ఆ శరీరం మార్చి తన గొప్పవాడునని రుజువు చేసుకునే సమయము ఈ తీర్పు దినములో ఉన్నది. ఆయన హల్లెలూయా. గొప్పవాడు నీలో ఉండాలి. ఓ నేను నామమున బాప్తిసం పొందాను, ఓ నేను పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాను, అది మంచిది. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు వేకు నక్షత్ర వర్తమానం పట్టుకుంటాం. వేకు నక్షత్ర వర్తమానం పట్టుకుని వెళ్ళినప్పుడు నీలో ఉన్న ఆత్మ అది ఏమవుతుందో చెప్పండి, లోకం నుండి తెంచివేసే ఆత్మగా కార్యము మారుతుంది. హల్లెలూయా. ఆత్మ యొక్క కార్యము మారింది. ఆత్మ యొక్క కార్యము గొర్రె పిల్లగా ఉన్న పరిశుద్ధాత్మ ఇప్పుడు సింహముగా మారింది. సింహము అది చాలా కఠినమైనది. సింహము అది వెనకడుగు వేయదు. అది పిల్లారా వాక్యం మీదే నిలబడేటువంటి సింహము. నువ్వు పడినాడు వాక్యం కోసం సింహముగా నువ్వు నిలబడతావు. సింహముగా 3 యూదుల వలె, దానియేలు వలె, అపోస్తలుల వలె ఆ విధంగా ఈ చివరి కాలంలో నిలబడతావు. ఏలియా వలె. ఏలియా చూడండి, యెజబెల్ ఆ రోజుల్లో అందరికంటే గొప్ప కనబడింది. అనేక మంది జనులు, ఇజ్రాయేలు ఆమె బోధ నమ్ముతూ ఉన్నారు. ఆమె గొప్ప ప్రవక్తినిగా పిలువబడతా ఉంది. ఈనాడు కూడా ప్రపంచంలో ఆత్మ కలిగిన చాలా సంఘాలు ఉన్నాయి. చాలా గొప్ప సంఘాలుగా అనేక మంది జనులు ఆ సంఘాలకు వెళ్ళిపోతూ ఉన్నారు.
కానీ అక్కడ ఏలియా ఏ మాత్రము గొప్పవాడుగా కనబడలేదు. కానీ ఇలారా ఏలియాలో ఉన్నవాడు గొప్పవాడు. యెజెబెలు నాశనం చేసే సమయం వచ్చినప్పుడు ఆయన ఏలియాని పైకి తీసుకున్నాడు. ఆయన గొప్పవాడు, పైకి తీసుకుని వెళ్ళగలిగిన గొప్పవాడు. యెజెబెలు నాశనం చేయగలిగిన శక్తివంతుడు. ఇప్పుడు తన బలమును తన గొప్పతనాన్ని అదే విధంగా రుజువు చేసుకునేవాడు ఇప్పుడు ఆ గొప్ప వ్యక్తి నీలో మనలో అందరిలో ఆయన ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే మన నాయకుడు, ఆయనే మన రాజు, ఆయనే విషయాలన్నీ కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాలను కూడా తెలియజేస్తున్నవాడు ఎవరు చెప్పండి? ఆయన ఆత్మ ద్వారానే ఇవి తెలియజేయబడతాయి. మానవ జ్ఞానం ద్వారా కాదు, ఈ మట్టి బుర్ర ద్వారా కాదు, ఇది మట్టిలో నుండి తీయబడిన బుర్ర, దీని ద్వారా కాదు, పరిశుద్ధాత్మే ఆయన ఆత్మ. అందుకని మనం సంసోనుని మనం బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. సంసోను అతడు గొప్ప బలవంతుడు. ఏ విధంగా బలవంతుడు? వాస్తవానికి సంసోను బాగా ఎత్తుండి బాగా బలం కలిగి ఒక 10 మందిని కొట్టగలిగిన ఆ కండలు తిరిగిన వ్యక్తి కాదు. అతడు చాలా సామాన్యమైన వ్యక్తి, చాలా సామాన్యం, ఒక బక్కపలసని వ్యక్తి. అతడు చూడడానికి అతడు ముఖము ఆడవాళ్ళ మొహంలా కనపడేది, ఎందుకంటే జడలు వేసుకుని ఉండేవాడు. చాలా బలహీనంగా ఉండేవాడు. అతడు ఒక వ్యక్తి కొడితే పడిపోయే స్థితి కలిగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా బలహీనులనే ఆయన ఎన్నుకుంటాడు. ఆ సంసోనులో బలవంతుడు ఉన్నాడు. ఫిలిష్తీయులతో యుద్ధం చేసింది ఎవరు అంటే సంసోను కాదు, సంసోనులో ఉన్నవాడు. ఆ సంసోనులో ఉన్నవాడే, దావీదులో ఉన్నవాడే, ఏలియాలో ఉన్నవాడే, మోషేలో ఉన్నవాడే, మెస్సీలో ఉన్నవాడే, అపోస్తలులో ఉన్నవాడే ఈ కాలంలో నీలోనూ ఉన్నాడు. ఆయన కార్యం ఏమిటంటే మత్స్యాగ సంఘాల నుండి నిన్ను బయటికి తీసుకుని రావడం కాదు, కానీ ఇప్పుడు ఆయన కార్యం ఏమిటంటే మత్స్యమైన లోకం నుండి పైకి తీసుకుని వెళ్ళాలి. మత్స్యమైన లోకం నుండి పైకి తీసుకుని వెళ్ళాలంటే మత్స్యమైన శరీరము అమర్త్యమైనదిగా మారాలి. అందుకని ఇప్పుడు ఆయన పని లోకం నుండి పైకి రమ్ము, లోకాశ నుండి బయటికి రా, తెచ్చివేయబడు. ఇక ఉండే సమయం ఇది కాదు. నీలో కనుక ఇంకా ఇంత ముందులాగా సమయం ఉందలే, కాలం ఉందలే, ఇంత ఎప్పటి నుంచో ఈయన అలాగా చెప్తున్నాడే అని నీవు ఇంతకుముందులాగానే లోకాశలు కలిగి, ఆపేక్షలు కలిగి, అసూయ కలిగి, కోపం కలిగి, క్రోధం కలిగి, కక్ష కలిగి, ధనాపేక్షలు కలిగి, ఆ లోక సుభోగాల మీద ఆపేక్షలు కలిగి ఈ విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే లోకంతో పాటు నువ్వు కూడా ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. ఎందుకంటే నువ్వు అవి విడిచిపెట్టలేదు కాబట్టి. ఈ లోకము లోకాశలతో ధనాపేక్షలతోనూ ఈ భోగాలు వీటన్నిటితో కూడింది కాబట్టి దీన్ని నాశనం చేయబోతున్నాడు. కనుక ఆయన వేటినైతే నాశనం చేయబోతున్నాడు వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా నేను ఎదురా వర్తమానంలో ఉన్నాను పర్లేదు అనుకుంటే నీకున్న లోకాశలను బట్టి, నీవున్న ధన ఆపేక్షలను బట్టి, నీ స్వభావం మారకుండా ప్రాచీన స్వభావం కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు విడిచిపెట్టబడతావు. కాబట్టి విడిచిపెట్టబడకుండా ఉండాలి అంటే నువ్వు లోకం నుండి తెంచబడాలి. అలాంటి వాటిని నువ్వు తెంచబడాలి, తిరిగిపోవాలి. అవి నీలో మరి అన్నడు కనపడవాలి. అవి నీలో చూడండి, ఇజ్రాయేలు ఐగుప్తు సైన్యము తెల్లవారుజామున వేరే, ఇంకా అది నీ వారిని వెంబడించాల, ఐగుప్తు సైన్యం వెంబడించాల ఇజ్రాయేల్ని. ఇప్పుడు కూడా నిన్ను ఆ యొక్క ఎంతో ముందేదో నువ్వు ఆయన మార్గంలో ఉన్నావు, కానీ ఐగుప్తు సైన్యం వెంబడించినట్టు నీలో అవన్నీ కూడా వెంబడిస్తూ ఉండొచ్చు నిన్ను. కానీ ఇప్పుడు అవన్నీ కూడా నేను ఉండిపోవాలి, అప్పుడే పైకి. కానీ ఇంతకుముందు అంటే నేను ఉంటాను, ప్రభు స్తోత్రం నన్ను బాగా దీవించాడు, ప్రభు స్తోత్రం అనుకుంటూ నువ్వు లోక సంబంధ వాటిలో ఉన్నట్టయితే మతశాఖ వారితో పాటు నువ్వు కూడా విడిచిపెట్టవాలి. ఎందుకంటే ఆయన రాజ్యము ఈ లోక ఆశలు, అసూయలు, ద్వేషములు వీటితో కూడింది కాదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా విడవబడతారు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ వారు కొనుగోబడతారు. కాబట్టి ఆ గొప్పవాడు నీలో
ఉన్నాడు. ఆయన ప్రవక్తుల్లో ఉన్నాడు. ప్రవక్తుల్లో ఉండి ఆయన బోధించాడు. ఆ గొప్పవాడే రాజుల్లో ఉండి ఆయన యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు. ఆ గొప్పవాడే అలాగే జనుల్లో ఉండి ఆ యొక్క గొప్పవాడే ఆ పరిశుద్ధాత్మే వాక్య వ్యతిరేకమైన వాటిని విడిపించాడు. ఆ గొప్పవాడే ఆయన హల్లెలూయా. యాజకుల్లో ఉన్నవాడు, యాజక ధర్మమును జరిగించిన వాడు ఆ గొప్పవాడు. అందరిలోనూ ఉన్నవాడు ఆయన. అన్ని కార్యములు జరిగించేవాడు కూడా ఆయనే. చెవుల్లో ఉన్నవాడు ఆయనే, కన్నుల్లో ఉన్నవాడు ఆయనే, చేతుల్లో ఉన్నవాడు ఆయనే, పాదములో ఉన్నవాడు ఆయన. ప్రతి అవయవములను తన స్వాధీనంలో ఉంచుకొని ఆ గొప్పవాడే నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి.